ఇప్పటిదాకా మనం ఆత్మఫలం ఏమనగా ప్రేమ అయిపోయింది, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతం అయిపోయింది, దయాళుత్వం అయిపోయింది, మంచితనం కూడా అయిపోయింది. సో ఇప్పుడు విశ్వాసం అనకుండా దాన్ని విశ్వాస్యత అనాలి. అనండి ఒకసారి అన్నమాట. విశ్వాస్యత అంటే ఏమంటామంటే ఫెయిత్ఫుల్నెస్ అని అర్థం. ఇట్ ఈస్ నాట్ ఫెయిత్, ఇట్ ఈస్ ఫెయిత్ఫుల్నెస్. విశ్వాస్యత మన తెలుగు బైబిల్లో విశ్వాసం అని ఉంది కానీ బట్ దాన్ని ఒరిజినల్గా విశ్వాస్యత అంటాం. విశ్వాస్యత అంటే నమ్మకంగా ఉండడం అని అర్థం, నమ్మకత్వం అని అర్థం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఫెయిత్ వేరు, ఫెయిత్ఫుల్నెస్ వేరు. ఫెయిత్ అంటే ఒక విషయాన్ని నమ్ముతూ ఉండడం, అదే ఫెయిత్ఫుల్నెస్ అంటే ఒక విషయానికి మనం నమ్మకంగా ఉండడం. సో దీని గురించి కొన్ని మాటలు ఈ సమయంలో నేను జ్ఞాపకం చేస్తాను. గలతీ పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం ముందుగా చదువుకుందాం. ఎవరైనా ఒకరు గట్టిగా చదువుదాం ఒకసారి. వాటికి విరోధమైన నియమమేమీ లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. ఎస్. సో ఇందులో మనం వరుసగా ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం వరకు మాట్లాడుకున్నాం. ఇప్పుడు 7వ నంబర్, 7th నంబర్ ఏంటది? విశ్వాస్యత, ఫెయిత్ఫుల్నెస్. ఫెయిత్ఫుల్నెస్ని హీబ్రూ భాషలో నే ఎమెనుత్ అంటాం. అనండి ఒకసారి అన్నమాట. నే ఎమెనుత్. ఈ మనము ప్రార్థన అయిపోయిన తర్వాత లాస్ట్కి ఏమంటాం? షాలం. ప్రేయర్ అయిపోయిన తర్వాత ఏమంటాం లాస్ట్కి? ఆమెన్ అంటాం. సో ఆమెన్ అనే మాటకి అర్థం ఏంటి? అవునుగాక. యాక్చువల్గా ఈ చేసిందంతా జరుగుతుందని నేను నమ్ముతున్నాను అని అర్థం. దాన్ని ఆమెన్ అంటాం. సో ఆమెన్ అనే పదము, ఈ ఆమెన్ అనే పదం కానివ్వండి, ఫెయిత్ని హీబ్రూలో ఎమునా అంటారు. అనండి ఒకసారి. ఎమునా. ఓకే, ఎమునా, ఆమెన్, తర్వాత నే ఎమెనుత్, ఇవన్నీ కూడా ఒకే పదం నుంచి పుడతాయి. దాని పేరు వచ్చేసి అమాన్ అంటాం. అనండి ఒకసారి. అమాన్. అమాన్ అనే మాటకి రిలయబుల్ ఆర్ టు బీ ఫర్మ్ అని అర్థం. అంటే ఆధారపడదగినట్టుగా నేను దాన్ని నమ్ముతున్నాను, దాని మీద ఆధారపడతాను అనే ఈ అమాన్ అనే పదం నుండే ఆమెన్ అనే పదము. ఇప్పటిదాకా చేసిన ప్రార్థన, నేను అడిగిన విషయాలన్నీ పొంది ఉన్నానని నమ్ముతూ ఏకీభవిస్తున్నాను అని చెప్పడాన్ని ఆమెన్ అంటాం. అలాగే విశ్వాసం అంటానికేమో ఇమునా అంటాం. సో ఇవన్నీ పదాలు ఆమెన్ అన్నా, ఇమునా అన్నా, నే ఎమెనుత్, ఫెయిత్ఫుల్నెస్ అన్న, ఇవన్నీ ఒకే విషయానికి సంబంధించింది. సరే, నే ఎమెనుత్ అనే మాటకి అర్థం ఏంటంటే కవనెంట్ కమిట్మెంట్ అని అర్థం. అంటే నేను ఏదైతే దేవుని చేత నిబంధన చేసుకొని ఉన్నానో ఆ నిబంధనకి నేను నమ్మదగిన వాడను అని అర్థం. సో సింపుల్ భాషలో ఈరోజు నేను అర్థమయ్యే విధంగా సింపుల్గా దాని ఇంట్రడక్షన్ మాట్లాడుకుందాం. ఈ యొక్క ఫెయిత్ఫుల్నెస్ గురించిన సింపుల్ ఇంట్రడక్షన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి ఒకసారి. దీన్ని అర్థం చేసుకోవడానికి మనకి క్రొత్త నిబంధనలో ప్రభువైన యేసుక్రీస్తు ఆయన ఉపమానాల్లో ఒక ఉపమానం కూడా మనం చూస్తాం ఈరోజు. ఆ ఉపమానం వచ్చేసి, ఒకరికి దేవుడు యజమానుడు, ఒక పారబుల్ చూస్తాం. ఒక పారబుల్లో అనగా ఒక ఉపమానంలో ఆయన బోధిస్తూ చెప్పబడిన మాట ఏంటంటే, యజమానుడు తన దాసులకి ఒకనికి 5 తలాంతులు ఇచ్చాడట, ఇంకొకరికి 2 తలాంతులు, ఇంకొకరికి 3, 1 తలాంతు ఇవ్వబడిందట. 3వ వానికి 1 తలాంతు, 5, 2, 1 ఇవ్వబడింది. సో ఫైనల్గా ఏమైంది అంటే ఆయన దూరదేశం వెళ్ళాడు అని చూస్తాం. తర్వాత ఆయన తిరిగి వచ్చి లెక్క చూసుకునే టైం వచ్చినప్పుడు 5 తీసుకున్నవాడు 5ను 10 చేశాడట. 2ని తీసుకున్నవాడు 2ను 4 చేశాడు. 1 తీసుకున్నవాడు ఏం చేశాడట? పడేశాడు. దాన్ని పడేయలేదు, భూమి తవ్వి దాని లోపల భద్రంగా దాచిపెట్టాడు. దాచిపెట్టిన దాన్ని తీసుకొచ్చి దాన్ని యాజ్ ఇట్ ఈస్గా ప్రజెంట్ చేస్తూ చెప్తాడు, ఇదిగో నువ్వు కఠినోడవు అంటాడు.
ఇదిగో విత్తని చోట కోయని వాడవు. ఎలాంటి వాడివి నువ్వు? విత్తని చోట కోయని వాడివి. నీవు చల్లని చోట స్కాటర్డ్ చేస్తాం కదా, ఇలా అన్నీ. ఇప్పుడు మామూలుగా ఏదైనా కింద పడిపోయాను అనుకోండి, ఆ కింద పడ్డ వాటిని సమకూర్చుకుంటా. అయితే నువ్వు ఎలాంటి అంటే నువ్వు కింద స్కాటర్డ్ చేయకుండానే, చెదరగొట్టకుండానే, అనగా అవి పడేయకుండానే, పారవేయకుండానే వాటిని కూర్చుకునేవాడవు. అంటే నువ్వు కఠినాత్ముడివి అనే మాట వాడతాడు. అంతేకాకుండా ఇంకో మాట ఏంది, కఠినాత్ముడు అనే పదమే కాకుండా ఇంకా విషయం ఏంటి అందులో, దాని అర్థం ఏంటంటే, ఇప్పుడు విత్తన చోట కోయడం అంటే అర్థం ఏంటి? ఇప్పుడు విత్తింది కోస్తాం కదా, మనం విత్తింది మనం కోస్తాం కదా. మనం విత్తకుండా కోయడం అంటే అర్థం ఏంటి? విత్తకుండా ఎలా కోయగలం? ఇంకెవరో విత్తిందాన్ని కోస్తున్నా. అర్థమవుతుందిగా నేను మాట్లాడేది? మనం విత్తకుండా కోస్తున్నామంటే, విత్తకుండా కోయడం అంటే దొంగతనం చేయడంతో సమానం. అంటే నువ్వు దోచుకునే వాడివి అని ఎవరిని అంటున్నాడు? యజమానుని అంటున్నాడు ఆ వ్యక్తి. ఎవరు? మూడో వ్యక్తి. సరే చూడండి ఒకసారి, ఈ ఉపమానం ద్వారా సింపుల్గా క్లియర్గా ఈ యొక్క మంచితనము అన్న దాని తర్వాత ఉన్నటువంటి ఆ యొక్క ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్ ఏంటంటే ఈ విశ్వాస్యత అంటాం. ఫెయిత్ఫుల్నెస్ అనే మాటని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఫెయిత్ఫుల్నెస్ అనే వర్డ్ని అర్థం చేసుకోవడం కోసం ఈ ఉపమానానికి జస్ట్ కొన్ని మాటలు జ్ఞాపకం చేసి జస్ట్ సింపుల్గా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఈరోజు. చూడండి ఒకసారి, ఈ ఫెయిత్ఫుల్నెస్ అనే మాటకి ఆ యొక్క మూడో వాడు మాట్లాడే మాటలు, అనగా వీడు నమ్మకంగా లేడు అన్నమాట. సరే ఒకసారి ఆ పారబుల్ని కొంచెం డీటెయిల్స్లోకి వెళ్దాం. పారబుల్ డీటెయిల్స్లోకి వెళ్దాం. చూడండి ఒకసారి, ఒకరికంట 5, ఒకరికి 2, ఇంకొకరికి 1 ఇవ్వబడ్డాయి కదా. ఈ 3 ఎందుకు ఇవ్వబడ్డాయి, ఎవరికి ఇవ్వబడ్డాయి, అండ్ ఆ ఇవ్వడం వెనకాల ఉన్నటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? ఓకే, ఎప్పుడైనా సరే ఒక పారబుల్ని చదివేటప్పుడు, ఒక పారబుల్ని ధ్యానించేటప్పుడు, ఒక ఉపమానాన్ని ధ్యానించేటప్పుడు ఏదో దాన్ని మన భాషలోకి, మన కల్చర్లోకి లాక్కొచ్చుకొని మనకు అర్థమయ్యే విధంగా దాన్ని అర్థం చేసుకోవడం కాదు, కానీ దాన్ని యూదు దృక్కోణంలో, తర్వాత బైబిల్ దృక్కోణంలో నుండి, హీబ్రూ రూట్స్లో నుంచి దాన్ని చూడాలి. సో చూడండి ఒకసారి, యేసయ్య ఎప్పుడు ఈ మాటలు చెప్పబడుతున్నాయి. ఇది మత్తయి సువార్త 25వ అధ్యాయం 14 నుంచి 30 దాకా ఆ పారబుల్ రాస్తుంది. మత్తయి సువార్త 25వ అధ్యాయం ఎక్కడి నుంచి 14 నుండి 30 దాకా రాస్తుంది. తర్వాత చదవండి, ఇప్పుడు వద్దా అక్కర్లేదు కానీ. సో నేను డైరెక్ట్గా చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. గమనించండి ఒకసారి. ముందుగా ఆ యొక్క పారబుల్ చెప్పే ముందు, యాక్చువల్గా ఇది ఒక్క పారబులే కాదు, దీనికి ముందు ఇంకో పారబుల్ ఉంది, దీని తర్వాత ఇంకా పారబుల్ ఉంది. సో ఇది ఒక కాంటెక్స్ట్, అనగా ఒక సందర్భానుసారంగా వస్తున్నటువంటి ఉపమానం ఇది. అంటే ఊరికనే ఇప్పుడు నేను మీకు కథ చెప్తాను ఈరోజు అని చెప్పినటువంటి కథ కాదు. ఇప్పుడు నేను మీకు కథ చెప్తాను అని చెప్పినటువంటి స్టోరీ కాదు, కానీ ఇది ఎండ్ టైమ్స్, అనగా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క 2వ రాకడకు సంబంధించి దేవుని యొక్క దినము, ఆ యొక్క న్యాయపీఠం దగ్గర మనం అందరం నిలబడబోయే ఒక రోజు రాబోతుంది. దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ 10 మంది కన్యకల గురించి, ఈ 5 తలాంతులు, 2 తలాంతులు, 1 తలాంతు అనబడుతున్న ఈ 3 గురించి, 3 దాసుల గురించి, ఇలాగా ఇవన్నీ కూడా చెప్పబడడం మనం చూస్తాం. సరే, విషయం ఏంటంటే ఇది ఒక సందర్భానుసారంగా చూస్తే దాని కాంటెక్స్ట్ డిఫరెంట్గా కనపడుతుందేమో, బట్ వాట్ ఎవర్, ఈ యొక్క జూయిష్ పర్స్పెక్టివ్లోంచి దీన్ని చూస్తే ఒక యజమానుడు ఏం చేశాడంటే తన యొక్క ఆస్తిని, స్వాస్థ్యాన్ని పంచి వెళ్ళాడు అని రాస్తుంది. అంటే గమనించండి ఒకసారి, ఒక యజమానుడు తన దాసులకి, ఓకే ఇక్కడ ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను, ఫెయిత్ఫుల్నెస్, విశ్వాస్యత అంటాం. ఈరోజు ఇక్కడ కూర్చున్న మనందరం నీ జీవితంలో నువ్వు ఏదేది కలిగి ఉన్నావో, ఏ విషయాలు నువ్వు ఇప్పుడు కలిగి ఉన్నావో, ఉద్యోగము, బాధ్యత, డబ్బులు, వ్యాపారాలు, లేకపోతే క్లయింట్స్, లేకపోతే కస్టమర్స్, లేకపోతే వాట్ ఎవర్, ఏదైనా సరే, మనుషుల్ని కలిగి ఉన్నా, డబ్బులు కలిగి ఉన్నా, ఆస్తులు కలిగి ఉన్నా, లేకపోతే బాధ్యతలు కలిగి ఉన్నా, అవన్నీ నీకు ఏ బేస్ మీద ఇవ్వబడ్డాయి? ఏ బేస్ మీద ఇవ్వబడ్డాయి అంటే ఇట్ ఈజ్ ఆల్ బేస్డ్ అపాన్ యువర్ ఫెయిత్ఫుల్నెస్. మన నమ్మకత్వాన్ని, అంటే నిన్ను నమ్మి దేవుడు నీకు ఆ చేతిలో పెట్టాడు. నేను మాట్లాడేది అర్థమవుతుంది కదా. సో ఇది చాలా ప్రాక్టికల్ ఫ్రూట్ నేను మాట్లాడేది. చూడండి ఒకసారి, ఈ విశ్వాస్యత అనే పదము, ఓకే, విశ్వాస్యత అనగా 9 ఫలాల్లో మొదటి 6 అయిపోయిన తర్వాత 7వ ఫలం ఇది.
మంచి ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాలుత్వం, మంచితనం, తర్వాత విశ్వాసం తెలుగులో ఉంది, కానీ యాక్చువల్గా విశ్వాస్యత, ఫెయిత్ఫుల్నెస్ అని అర్థం. నమ్మకత్వం అనేది ఒక స్పిరిచువల్ అనగా ఆత్మ సంబంధమైనటువంటి ఫలం, అది ఆత్మీయ ఫలం. ఆ ఫలం ఫలించడం గురించి నేను మాట్లాడుతున్నాను. గమనించండి ఒకసారి. ఈ భూమి మీద నువ్వు నేను ఏమేం కలిగి ఉన్నామో, ఏ ఏ విషయాలు మనం పొందుకొని ఉన్నామో, కలిగి ఉన్నామో, అవన్నీ మనం కలిగి ఉన్నామంటే ఇట్ ఈస్ జస్ట్ బేస్డ్ ఆన్ యువర్ ఫెయిత్ఫుల్నెస్. మన నమ్మకత్వాన్ని బేస్ చేసుకొని అవి ఇవ్వబడతాయి. దేవునికి స్తోత్రం. అర్థమవుతుంది కదా మాట్లాడేది. సో నిన్ను నమ్మి దేవుడు ఇస్తాడు. అంతేకాదు, ఈవెన్ నీకు ఏదైనా శ్రమ వచ్చింది అనుకున్నా, ఏదైనా కష్టం వచ్చింది అనుకున్నా, ఏదైనా బాధ వచ్చింది అనుకున్నా, ఆ బాధలోకి నిన్ను తీసుకెళ్లే ముందు కూడా ఆ బాధలో, కష్టంలో, శ్రమలో నువ్వు ఎలా ఉండబోతావు అనేది ఆ విషయంలో దేవుడు నిన్ను నమ్మి ఆ శ్రమలోకి తీసుకెళ్తున్నాడు. అట్లా ఉంటుందా పాస్టర్ గారు? దేవుడు మనల్ని నమ్మి శ్రమలోకి తీసుకెళ్తాడా? దేవుడు మనల్ని నమ్మి ఒక శ్రమనిస్తాడా, ఒక బాధ ఇస్తాడా నీకు? ఓకే, దేవుడు యోబుకు శ్రమలలోనికి తీసుకెళ్లే ముందు, యోబును నడిపించే ముందు యోబు దేవుని నమ్మడం కాదు, కానీ దేవుడు యోబును నమ్ముతున్నాడు. మాట్లాడేది అర్థమవుతుంది కదా? సో ఆ సిచ్యువేషన్లో, ఆ సర్కమ్స్టాన్సెస్ మధ్యలో ఎంతవరకు రిలయబుల్గా మనం ఉండగలం అనేది మన నమ్మకత్వం పరీక్షించబడుతుంది. ఆమేన్. అబ్రహామును దేవుడు మరలా పరిశోధించను అని ఉంటుంది తన కుమారుని బలర్పించే సందర్భంలో. సో పాయింట్ ఏంటంటే, మనము ఈరోజు ఈ భూమి మీద నువ్వు ఏది పొందుకున్నా, ఎన్ని డబ్బులున్నా, ఎన్ని ఆస్తులున్నా, ఎలాంటి ఉద్యోగం వ్యాపారాలు కలిగి ఉన్నా, ఎలాంటి విషయాలు మనం పొందుకొని ఉన్నా, వాటన్నిటికీ ఒక రీజన్ ఉంది, ఒక కారణం ఉంది. దాని పేరు ఫెయిత్ఫుల్నెస్. 2 రీజన్స్ ఉంటాయి. ఒకటి యువర్ ఫెయిత్ఫుల్నెస్, 2 యువర్ కెపాసిటీ, ఎబిలిటీ అంటాం. ఏమంటుందని? వారి వారి సామర్థ్యం చొప్పున అందరికీ సమానంగా ఇవ్వలేదు దేవుడు. అందరం సమానమే, కానీ అందరికీ సమానంగా ఇవ్వలేదు. కారణం ఏంటంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క సామర్థ్యం ఉంది. ఆమేన్. ఒకరికి ఉన్న సామర్థ్యం ఇంకొకరికి లేదు, ఒకరికి ఉన్న సామర్థ్యం ఇంకొకరికి ఉండదు. అయితే గమనించండి ఒకసారి, ఒకరు చేయగలిగిన పని ఇంకొకరు చేయలేరు. అందుకే ఆ ముగ్గురిని పిలిచి యజమానుడట తన ఆస్తిని పంచిచ్చి వెళ్ళాడు. ఏం చేశాడట? తన ఆస్తిని పంచివ్వడం. ఆస్తిని పంచివ్వడం అంటే అర్థం ఏంటి? బిబ్లికల్గా ఈ ఉపమానం దేని గురించి మాట్లాడుతుంది అంటే, ఇశ్రాయేలు భాషలో లేకపోతే జూయిష్ పర్స్పెక్టివ్లో వాక్యాన్ని మనం యూదు దృక్కోణంలో చూడాలి. గమనించండి ఒకసారి. ఆ యూదు దృక్కోణంలో చూస్తే, మరి ఇశ్రాయేలుకి దేవుడు ఏమి ఇచ్చాడు అని అడిగామనుకోండి, ఇశ్రాయేలులకి దేవుడిచ్చిన ఆస్తి ఏంటి అని అడిగితే ఏం చెప్తాం? ఇశ్రాయేలులకి దేవుడిచ్చిన ఆస్తి ఏంటి? స్వాతంత్రం. వెనకాల ఏదో సౌండ్ వచ్చింది. తోరా, ఇంకా అమ్మా కనాను, వాగ్దత్త భూమి, ఇవన్నీ స్వాస్థ్యాలే. కానీ అసలు స్వాస్థ్యం ఏంటి అంటే ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యము వారికి స్వాస్థ్యంగా ఇవ్వబడింది. చదవండి ఒకసారి 33వ అధ్యాయము 4వ వచనం, ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 4వ వచనం. దేవుడు ఇశ్రాయేలుకి దేన్ని స్వాస్థ్యంగా ఇచ్చాడు? మోషే మనకు ధర్మశాస్త్రమును విధించెను, అది యాకోబు స్వాస్థ్యం. ముందు వచనం చదవం ఒకసారి. ఆయన జనములను ప్రేమించును, ఆయన పరిశుద్ధులందరూ నీ వశమున నుందురు, వారిని పాదముల యొద్ద సాగిలపడుదురు, నీ ఉపదేశమును అంగీకరింతురు. మోషే మనకు ధర్మశాస్త్రం విధించెను, అది యాకోబు సమాజ స్వాస్థ్యం. తర్వాత జనుల్లో ముఖ్యులను ఇశ్రాయేలు గోత్రములు కూడగా. చాలు. యాకోబు సమాజ స్వాస్థ్యం అంటే దేవుని కట్టడలు. ఓకే, దేవాది దేవుడు, సర్వసృష్టికర్త, సర్వాధికారి, సర్వోన్నతుడు, తన కట్టడలు, తన న్యాయ విధులు, తన ధర్మము, తన యొక్క విధులు ఏవైతే ఉన్నాయో వాటిని భూమి మీద అందరికీ ఇవ్వలేదట. అది అందరికీ ఇవ్వలేదు. ఎవరికి ఇచ్చాడట? ఇశ్రాయేలు అనబడుతున్న తన ప్రజలకి మాత్రమే ఇచ్చాడట. మిగిలిన జనములు 147వ కీర్తనలో మనం ఇది చదువుతాం. అక్కడ ఏమనుందంటే, ఇదిగో మిగిలిన జనులు అవి ఎరుకకయే ఉన్నారు, వాటిని తెలుసుకోకుండానే ఉన్నారట. అంటే ఇశ్రాయేలుకి ఇవ్వబడినటువంటి స్వాస్థ్యం ఏంటి అని అడిగితే, వాట్ ఈస్ ద ప్రైమరీ ఇన్హెరిటెన్స్ అంటే
ఏది స్వాస్థ్యం అంటే ద వర్డ్ ఆఫ్ గాడ్, ద టీచింగ్, దేవుని వాక్యము అనేది వారికి ఇవ్వబడిన స్వాస్థ్యం. అయితే ఈ స్వాస్థ్యాన్ని తీసుకొని ఏం చేయాలి? ఆ స్వాస్థ్యాన్ని పొందుకొని ఏం చేయాలి? దేవుడు ఆ స్వాస్థ్యాన్ని నీ వ్యక్తిగత జీవితంలో నువ్వు ఎలా వాడుతున్నావు? ఒక జీవితం ఇచ్చాడు, ఒక బాడీ ఇచ్చాడు, మనందరికీ ఒక శరీరం ఉంది. ఈ శరీరంకి సంబంధించిన వాక్య నియమాలు ఉంటాయి. ఓకే, శరీరం అనేది ఒక స్వాస్థ్యం. మంచి ఆరోగ్యం ఉన్నాం కదా మనం, ఓకే, ఏదో కొంచెం ఆరోగ్యంగా ఉన్నాం, కొంచెం గాలి పీల్చుకుంటూ బ్రతుకుతున్నాం కాబట్టి వచ్చి ఇక్కడ దాకా కూర్చున్నాం. చాలామంది ఇక్కడ దాకా రాలేక ఇప్పటికీ హాస్పిటల్లో ఉన్నవారు ఉన్నారు. బట్ దేవుడు మనల్ని దయదలిచి కృప చూపించి తన మంచితనాన్ని బట్టి మనం శ్వాసిస్తున్నాం, మనము ఉచ్ఛ్వాస నిశ్వాసాలు కలిగి ఉన్నాం. అయితే మన రక్త ప్రసరణ బట్టి జీవాన్ని ఊపిరి కలిగి ఉండి ఇక్కడ దాకా వచ్చాం కదా. సో ఈ మంచి శరీరంలో ఎలా జీవించాలో వాక్యమును బట్టి జీవిస్తున్నాం. ఇక్కడ శరీరము ఆరోగ్యము స్వాస్థ్యమా, వాక్యము స్వాస్థ్యమా? ప్రైమరీగా వాక్యము స్వాస్థ్యం. ఆ వాక్యాన్ని శరీరంలో ఎలా ఉపయోగిస్తున్నాం? తర్వాత దేవుడు ఒక కుటుంబాన్ని ఇచ్చాడు, దేవుడు ఒక ఫ్యామిలీ ఇచ్చాడు. కుటుంబం ఏదైతే ఉందో ఆ కుటుంబంలో ఆ కుటుంబ సంబంధాల మధ్య దేవుని వాక్యాన్ని ఎలా వినియోగిస్తున్నాం? దేవుని యొక్క కృపను బట్టి ఒక కుటుంబం కలిగి ఉన్నాం. ఆయన ఏకాంగులను సంసారులుగా చేస్తాడు. సో మనందరినీ ఒక కుటుంబంగా మార్చాడు. ఆ కుటుంబాల్లో దేవుని వాక్యాన్ని ఎలా వినియోగిస్తున్నాం? ఇప్పుడు కుటుంబం స్వాస్థ్యమా, వాక్యం స్వాస్థ్యమా? వాక్యము స్వాస్థ్యం. చూడండి ఒకసారి, వాక్యము శరీరంలో ఎలా వాడబడుతుంది, వాక్యము ఆ యొక్క కుటుంబంలో ఎలా వాడబడుతుంది. అంతేకాదు యాకోబు స్వాస్థ్యం, సమాజ స్వాస్థ్యం. అంటే మనం ఒక సమాజంగా ఉన్నాం, ఈ భూమి మీద ఇరుగు పొరుగు వారు ఉన్నారు, ఒక సామాజిక జీవనం జీవిస్తున్నాం, ఒక సోషల్ లైఫ్ మనం జీవిస్తున్నప్పుడు మన సోషల్ లైఫ్ అనగా మనకు సమాజంలో ఒక బాధ్యత, సమాజంలో మనకు ఒక గౌరవము, కొంచెం మర్యాద ఇవ్వబడింది కదా. సో ఇప్పుడు ఆ సమాజంలో మనకి ఇవ్వబడినటువంటి గౌరవము, మర్యాద, హానర్, రెస్పెక్ట్ ఏదైతుందో అది స్వాస్థ్యమా, దేవుని వాక్యం స్వాస్థ్యమా? అంటే వాక్యము స్వాస్థ్యం. ఆ వాక్యాన్ని సమాజంలో ఇతరులతో మనం సంబంధ బాంధవ్యాల విషయంలో, లావాదేవీల విషయంలో ఎలా వినియోగిస్తున్నాం అనేది, ఈ యొక్క వాక్యం ఎలా వినియోగిస్తున్నాం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. వాక్యానికి మనం ఎంత నమ్మకంగా ఉంటాం? దేవునికి స్తోత్రం. అర్థమవుతుందిగా నేను మాట్లాడే తర్వాత ఇక కుటుంబము, సమాజము, రాజ్యము అంటాం. రాజ్యం అంటే ద కింగ్డమ్ రూల్స్. దేవుని యొక్క ఆయన రాజ్యంలో మనం ఉన్నాం. గమనించండి ఒకసారి, ఈ రాజ్యంలో మనం పొందుకున్నవన్నీ కూడా దేవుని కృపను బట్టి ఆయన మనల్ని నమ్మి మన చేతిలో పెట్టాడు. మనం దేవుని నమ్మడం కాదు. ఏం చేశాడు? మనము దేవుని నమ్మడం కాదు, దేవుడే మనల్ని నమ్ముతాడు. గమనించండి ఒకసారి, నువ్వు నమ్మినోనికి నీ బాధ్యతని ఇస్తావు. ఏదైనా సరే, ఏదైనా ఒక బాధ్యత ఇవ్వాలంటే ఎవరికి ఇస్తాం? ముందు నమ్మాలి కదా. నీ మీద నమ్మితే దేవుడు నీకు బాధ్యత ఇస్తాడు. అంతేకాదు ఇంకోటి వినండి ఒకసారి, దెర్ ఈజ్ నథింగ్ కోఇన్సిడెన్స్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, దెర్ ఈజ్ నథింగ్ యాక్సిడెంటల్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని రాజ్యంలో యాదృచ్ఛికంగా ఏది జరగదు, ప్రమాదవశాత్తు ఏది జరగదు. ఈవెన్ నువ్వు నడుచుకుంటూ వెళ్తుంటే ఒక కుక్క కూడా నిన్ను చూసి బావు అనదు, దేవుడు పర్మిట్ చేయకపోతే. అర్థమైంది కానీ మాట్లాడేది. ఇశ్రాయేలు ఐగుప్తు నుంచి బయటకు వచ్చేటప్పుడట ఏ కుక్క కూడా నాలుక ఆడించలేదు అని రాస్తుంది. నేను మాట్లాడేది అర్థమవుతుంది కదా. సో నింద, అవమానం, తిరస్కారం, సిగ్గుపరచబడ్డం ఇవన్నీ కూడా ఎలా కలుగుతాయంటే దేవుడు పర్మిట్ చేస్తే, దేవుడు అలో చేస్తే వస్తాయి మన లైఫ్లోకి. ఈవెన్ అవి ఇచ్చేటప్పుడు కూడా దేవుడు మనల్ని నమ్ముతాడు. మన శ్రమలు కూడా, ఆ శ్రమలో, ఆ ఛాలెంజ్లో మనం ఎలా స్పందిస్తాం, ఎలా జీవిస్తాం. ఇక్కడ దేవుడు మనకిచ్చినటువంటి స్వాస్థ్యమైనటువంటి ఏంటి స్వాస్థ్యం? వాక్యం. ఆ వాక్యం అనే స్వాస్థ్యాన్ని మన ఛాలెంజెస్లో మనం ఎలా రెస్పాండ్ అవుతాం. నీకు ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేసి వాక్యం అనే స్వాస్థ్యాన్ని ఇచ్చి అందులోకి పంపిస్తే నీ ఆస్తిని ఆ ఛాలెంజ్లోకి వెళ్ళి ఎలా వినియోగిస్తావు. అర్థమవుతుందని నేను మాట్లాడే. చూడండి ఒకసారి, దేవుడు మనల్ని నమ్మి తన వాక్యాన్ని ఇచ్చాడు. ఇశ్రాయేలుకు దేవుడు తన వాక్యాన్ని ఇచ్చాడు. అలాగే మనకి ఆ వాక్య ప్రత్యక్షత ఈరోజు, నీ జనమే నా జనం, నీ దేవుడే నా దేవుడు అని క్రీస్తు యేసునందు దేవుని తట్టు, జీవం కలిగిన దేవుని తట్టు తిరిగాం కనుక మనకు ఆ వాక్యం తెలిసింది. ఈ రోజున ఆ వాక్యాన్ని ఎరిగి, వాక్యాన్ని చదువుకొని జీవిస్తున్నాం. అయితే విషయం ఏంటంటే, మనము ఆ వాక్యానికి, ఆ నిబంధన వాక్యానికి ఎంత నమ్మకంగా ఉన్నామో అనేది, ఆ నమ్మకత్వం అనేది ఆత్మీయ నియమము, ఆత్మ ఫలం. అది ఆత్మ నైతిక నియమము మరియు ఆత్మ
ఫలము. ఓకే, అర్థమవుతుంది నేను మాట్లాడేది. సో ఆత్మ ఫలమై ఉన్నది అది. అయితే విషయం ఏంటంటే మనం ఎంత నమ్మకంగా ఉన్నాం. ఇంకొక విషయం ఏంటంటే ఈ పారబుల్ మనకి చాలా విషయాలు బోధపరుస్తుంది. ఈ చిన్న పారబుల్ అది చూస్తానికి సింపుల్గా ఇంతేలే ఏముంది ఇందులో అనిపిస్తుంది, కానీ అందులో మన జీవితానికి సంబంధించిన డైలీ లైఫ్ స్టైల్కి సంబంధించిన అనేకమైనటువంటి పాఠాలు బోధించబడతాయి. అంతేకాదు ఇంకొక మాట చెప్తాను. మొదట ఏం చెప్పాను నేను, ఈరోజు మనం పొందుకున్నవన్నీ దేన్ని బట్టి పొందుకున్నాం? 2 విషయాలు బట్టి పొందుకున్నాం. ఒకటి ఫెయిత్ఫుల్నెస్, నెంబర్ 2 కెపాసిటీ ఆర్ ఎబిలిటీ, సామర్థ్యాన్ని బట్టి. వారి ముగ్గురిని పిలిచి యజమానుడు ఏం చేశాడంటే ఒకరికి 5 ఇచ్చాడట, ఒకరికి 2 ఇచ్చాడట, ఒకటికి 1 ఇచ్చాడట. తలాంతులు అనండి ఒకసారి. యాక్చువల్గా తలాంతు, టాలెంట్ అనే అదొక స్వాస్థ్యం. యాక్చువల్గా అదొక అమౌంట్. అది టాలెంట్ అనేది ఒక అమౌంట్. ఎంత అమౌంట్ అంటే ఒక కామెంటరీ ప్రకారం, వన్ ఆఫ్ ద ఇంటర్ప్రిటేషన్ ప్రకారం, ఒక తలాంతు అంటే ఒక వ్యక్తి 20 సంవత్సరాలు, ఎన్ని సంవత్సరాలు? 20 సంవత్సరాలు జాబ్ చేస్తే, కూలీ చేస్తే లేదా ఉద్యోగం చేస్తే వచ్చే శాలరీ ఏంటిది? అది 1 తలాంత్ అంటే. అర్థమైంది కదా? అంటే ఒకడికి 5 తలాంతులు ఇవ్వబడ్డాయంటే వాడు ఎన్ని సంవత్సరాలు సంపాదించాడు ఒకటేసారి? 100 సంవత్సరాల ఆదాయం, 100 సంవత్సరాలు చేసిన శాలరీ ఒకటే రోజు వాడి చేతికి వస్తే, ఒకనికి 5 ఇవ్వబడ్డాయి, ఒకనికి 2 ఇవ్వబడ్డాయి. దేవునికి స్తోత్రం. 2 అంటే వీడు 40 సంవత్సరాలు చేసిన శాలరీ ఒక్కరోజు పొందుకున్నాడు. గొప్ప ఆస్తి అన్నమాట అది. సో ఎంతో కష్టపడితే కానీ రాని ఒకటేసారి చేతిలోకి వచ్చేసింది అది. ఓకే, సో అలా చేతిలోకి దేవుడు ఏదైనా ఇస్తే, మనకు ఏదైనా ఒకటేసారి సంథింగ్ గ్రేటర్ థింగ్స్ మన చేతికి ఇస్తే మనం ఎలా ఉంటాం? చాలా పెద్ద విషయం అది. గమనించండి ఒకసారి. తర్వాత 3వ వానికి 1 ఇచ్చాడట. అయితే 5 తీసుకున్నవాడు ఏం చేశాడట? నమ్మకత్వం అంటే బిబ్లికల్ నమ్మకత్వం, దైవిక నమ్మకత్వం అంటే ఏంటో ఆ కథలో అర్థమవుద్ది. చూడండి ఒకసారి. నమ్మకత్వం అంటే 5ను 10 చేశాడట. వాడి ఫోకస్ అంతా నాకు ఇవ్వబడిన ఆస్తిని నేను వాడి వినియోగించాలి. ఓకే, దేవుడు తన ప్రత్యక్షతలు, దేవుని టీచింగ్, దేవుని ఉపదేశం ఆస్తి అని మాట్లాడుకున్నాం కదా. ఏం మాట్లాడుకున్నాం మనం? అదృశ్యుడైన దేవుడు ఎవరైతే ఉన్నారో ఆ దేవుని యొక్క ఉపదేశం, వాక్యం ఏదైతే ఉందో అందులో న్యాయ విధులు ఉన్నాయి, కట్టడలు ఉన్నాయి, ఆజ్ఞలు ఉన్నాయి. ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఏమైనాట? దేవుడు మనకిచ్చిన స్వాస్థ్యమైంది. ఆ స్వాస్థ్యాన్ని ఎక్కడ వినియోగించాలి మనం? మన రోజువారీ వ్యక్తిగత జీవితంలో, మన శరీర నియమాల విషయంలో, తర్వాత మన లైఫ్ స్టైల్ విషయంలో, తర్వాత మన కుటుంబంలో, తర్వాత మన సమాజంలో, మన దేవుని రాజ్యంలో, దేవుని సంఘంలో అది ఎలాగా దేవుని కట్టడలు అనుసరించాలో అప్పుడు అనుసరిస్తున్నప్పుడు ఏమవుతుందంటే అదృశ్యుడైన దేవుని వాక్యము మన శరీరము, మన జీవితం అనే రూపం దాల్చుకుంటుంది. మరొకసారి, అదృశ్యుడైన దేవుని వాక్యం, దేవుడు ఎవరికి కనపడట్లేదు, దేవుని వాక్యం తెలియజేయబడింది. ఆ వాక్యం మన జీవితాల్లోకి వచ్చింది. ఇప్పుడు మనం నడిచే నడవడికనే దేవుని వాక్య స్వరూపంగా మారిపోతుంది. వాక్యము శరీరం ధరించుకుంది. ఎక్కడ శరీరం ధరించుకుంది? మన జీవితమే వాక్యంను తొడుక్కుంటుందన్నమాట. అంటే ఇప్పుడు మనం నడిచే నడక, మన ప్రవర్తన, మన స్వభావం, మన డైలీ లైఫ్ స్టైల్లో మనం చేసే మన రియాక్షన్స్, యాక్షన్స్ ఉంటాయి చూసారా? మన యొక్క పనులు, చేతలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఏం తెలియజేస్తున్నాయంటే దేవుని వాక్యం యొక్క స్వరూపాన్ని ఇస్తున్నాయి. అంటే అందరికీ ఏం కనపడుతుందో, అంటే ఇప్పుడు ఒకవేళ దేవుని వాక్యాన్ని అనుసరించకుండా నేను దేవుని పేరు పెట్టుకొని నిలబడితే అందరూ ఏమనుకుంటారు? ఓహో, వీళ్ళ దేవుడు ఇదే అనుకుంటారు. కానీ అలా కాకుండా దేవుని కట్టడల్ని మన జీవితం అనే ఒక రూపం, ఒక శరీరం ధరించుకుంటా ఉంది ఇక్కడ. అయితే దేవుణ్ణి మనం రిఫ్లెక్ట్ చేస్తున్నాం. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఆ విషయంలో ఎంత నమ్మకంగా ఉన్నాము అన్న దాన్ని బట్టి మన అభివృద్ధి ఆధారపడింది. మన అభివృద్ధి ఆధారపడింది. సో ఇప్పుడు 5 తలాంతులు ఇవ్వడం వెనకాల ఆయనకున్న ప్లాన్ ఏమై ఉండొచ్చు? ఇప్పుడు 5 తలాంతులు ఇచ్చి వెళ్ళిపోయాడు. ఆస్తి అంతా బంచేసి వెళ్ళిపోయాడు. ఆయన దూరదేశం వెళ్ళాడు. దూరదేశం అనే పదానికి నేను ఇలా ఇంటర్ప్రిట్ చేస్తాను ఏంటంటే, దేవుడు ఆ యొక్క కొండ మీదకి దిగి వచ్చి ఇశ్రాయేల్తో మాట్లాడాడు.
ఆ తర్వాత నుండి ఇశ్రాయేలుతో ఉన్నది ఎవరంటే ఒక మేఘం వారితో ఉంది. ఏంటది? షకీనా మేఘం అంటారు దాన్ని. షకీనా అనే మాటకి సన్నిధి అని అర్థం. ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్, ఏమంటామంటే అది దేవుని వలె, దేవుని సన్నిధి అక్కడ ఉందన్నమాట. కానీ దేవుడు కాదు, దేవుని సన్నిధి అక్కడ ఉంది. అర్థమవుతుందనే మాట్లాడేది. సో దేవుని సన్నిధి మేఘం వారితో ఉందంటే ఆయన ప్రజెన్స్ వారితో నడుస్తుంది అంటే అర్థం ఏంటి? గమనించండి ఒకసారి. అంటే దేవుడు వారికి దూరంగా ఉన్నప్పటికీ ఆయన సన్నిధి మాత్రం వాళ్ళతో ఉంది. ఓకే, సో ఆ సన్నిధి వాళ్ళతో ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేయాలంటే, అంటే ఇప్పుడు ఇక్కడ కూడా ఏం చేశాడట, ఆ ముగ్గురికి వంచేసిన తర్వాత ఆయన దూరదేశం వెళ్ళిపోయాడని ఉంది. అంటే ఆయన ఇక దూరంగా ఉన్నాడు, ఆయన వీళ్ళని చూడట్లేదు, దూరంగా ఉన్నాడు. ఇక వీళ్ళకి పూర్తి స్వాతంత్రం ఉంది. ఏది? 5 తలాంతులను ఏం చేస్తాం, 2 తలాంతులను ఏం చేస్తాం, లేకపోతే 1 తలాంతుని ఏం చేస్తాం, మన ఓన్ చాయిస్, ఓన్ విల్లింగ్నెస్, మన ఇష్టం అన్నమాట. ఫెయిత్ఫుల్నెస్ అనండి ఒకసారి అన్నమాట. గమనించండి ఒకసారి. మొదటి వాడు 5ను 10గా మార్చాడు. ఓకే, 5 10గా మార్చినా, లేకపోతే 2 4 చేయడం, మూడో వాడు మాత్రం 1ని భద్రంగా భూమిలో నేలలో తవ్వి దాన్ని లోపల పెట్టి దాచిపెట్టాడట. ఎందుకంటే మళ్ళీ వచ్చి అడిగినప్పుడు లెక్క చెప్పాలి అని. సరే, ఇప్పుడు రిటర్న్ అనగా ఇక రిజల్ట్స్లోకి వెళ్దాం మనం. తర్వాత ఆయన చాలా రోజుల తర్వాత వచ్చి లెక్క చూసుకుంటున్నాడు. ఓకే, మొదటి వాడు వచ్చాడు, 5ను 10గా చేసిన వాడు వచ్చి, అయ్యా నువ్వు నాకు 5 ఇచ్చావు, ఇదిగో నేను దాన్ని ఏం చేశాను, 10 చేశాను. ఓకే, దేవుని వాక్య ప్రత్యక్షత మనకి ఇవ్వబడ్డప్పుడు దేవుని వాక్యాన్ని మన వ్యక్తిగత జీవితంలో అనుభవించడం ఏదైతుందో, అనుసరించడం ఏదైతుందో, దట్ ఈస్ కాల్డ్ మల్టిప్లికేషన్. ఓకే, వాక్యం వింటున్నాం, మనం వాక్యాన్ని తీసుకుంటున్నాం. వాక్యము తీసుకునేది, వినేది ఎందుకంటే క్విజ్లో ఆన్సర్లు చెప్పడానికి కాదు. ఓకే, ఒక క్వశ్చన్ అడిగినప్పుడు ఆన్సర్లు చెప్తాను, దట్స్ గుడ్, ఫైన్, మంచిది, అది నేను కాదన్నాను. ఇన్ఫర్మేషన్ కోసం దేవుడు మనకి వాక్యం ఇవ్వలేదు, ట్రాన్స్ఫర్మేషన్ కోసం దేవుడు వాక్యాన్ని ఇచ్చాడు. ఆమేన్. సో ద వర్డ్, దేవుని వాక్యం మనకి ఇవ్వబడింది ఎందుకు? ట్రాన్స్ఫర్మేషన్, రూపాంతరపరచడం, మనల్ని మార్చడం కోసం వాక్యం ఉంది, కానీ మనకి ఇన్ఫర్మేషన్ కోసం కాదు. సో ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత అది మన వ్యక్తిగత జీవితాల్లో అది పనిచేయాలి. ఓకే, అది పని చేయకపోతే మనం ఆ మూడో వాడిని పోలిన వాళ్ళమై ఉంటాం. దాచిపెట్టి మళ్ళీ తీసుకొచ్చి అప్పచెప్పడం, ఇదిగో దీని ఆన్సర్ ఇది, దీని ఆన్సర్ ఇది అని జవాబులు చెప్పాడు. అర్థమవుతుంది కదా? ఓకే, ఓన్లీ క్విజ్కి ఆన్సర్ చెప్పడానికి మాత్రమే వాక్యాన్ని వినియోగిస్తే ఆ మూడో వానికి మనకి పెద్ద తేడా ఏం లేదు. ఓకే, నువ్వు ఇచ్చావు, ఇదిగో నీకు రిటర్న్ ఇచ్చేసావు, అంతే కదా? రైట్, చూడండి ఒకసారి. మొదటి వాడు, ఓకే, సో అల్టిమేట్లీ రిజల్ట్ ఏంటి? లేకపోతే ఆ యొక్క 5 ఇవ్వడం, 2 ఇవ్వడం, 1 ఇవ్వడం వెనక ఉద్దేశం ఏంటి? ఇవన్నీ మనకు తెలియనివి కావు. అయితే 5 ఇవ్వడం వెనకాల ఉద్దేశం ఏంటి? చాలా జాగ్రత్తగా గమనించండి ఒకసారి. దేవుడు నీకు వాక్యాన్ని ఇచ్చాడు, ఆ వాక్యం స్వాస్థ్యం, ఆ వాక్యాన్ని వాటిల్లో ఎలా వాడుతున్నావు అనే దాన్ని బట్టి నీ నమ్మకత్వం ఆధారపడింది. నీ నమ్మకత్వాన్ని బట్టి నువ్వు ఉన్న స్థాయి నుండి నిన్ను ఇంకో లెవెల్కి దేవుడు నిన్ను ప్రమోట్ చేస్తాడు. ఆమేన్. దేవుడు ఎవరిని పడితే వాళ్ళని ప్రమోట్ చేయడు. యెహోవా ఒకని హెచ్చించును, యెహోవా ఒకని తగ్గించును. మిరాకిల్ అంటే అర్థం ఏంటంటే, మిరాకిల్ అంటే మనం అనుకుంటాం అర్హత లేనోనికి హై పొజిషన్ ఇవ్వడం. ఓకే, బాగా వినండి ఒకసారి. బైబిల్లో జ్ఞానం లేకుండా ఏది జరగదు. జ్ఞానం అనండి ఒకసారి అన్నమాట. విజ్డమ్ అంటే అర్థం ఏంటంటే, సింపుల్గా ఒక డెఫినేషన్ చెప్పి ముందుకు వెళ్ళిపోదాం. విజ్డమ్ అనే మాటకి అర్థం ఏంటంటే ఫ్యూచర్ని ప్రిడిక్ట్ చేయడం, అనగా భవిష్యత్తుని అంచనా వేయడాన్ని జ్ఞానం అంటాం. భవిష్యత్తుని బాగా అంచనా వేయగలిగినోని జ్ఞాని అని పిలుస్తాం. అర్థమవుతుంది మాటలు. భవిష్యత్తుని ప్రిడిక్ట్ చేయడం అంటే అదేదో ప్రవచనం గురించి మాట్లాడట్లేదు అక్కడ. ప్రవచన వరం, లేకపోతే ఆ డిజైన్ చేసే ఆ యొక్క దూరదృష్టి, లేకపోతే ఇంకేదో దివ్య దృష్టి, దాని గురించి మాట్లాడట్లేదు. దాన్ని జ్ఞానం అనట్లేదు అక్కడ. బాగా వినండి ఒకసారి. ఇప్పుడు నేను వేసే అడుగు, ఇప్పుడు నేను చేసే కార్యం, ఇప్పుడు నేను చేసే స్టెప్, నేను ప్రవర్తించే నా ప్రవర్తన రాబోయే రోజుల్లో ముందు అది ఎలా మారబోతుందో ప్రిడిక్షన్, అంచనా వేయడాన్ని జ్ఞానం అంటాం. ఆ అంచనా వేయగలిగిన ఎబిలిటీని జ్ఞానం అంటాం. ఆ అంచనా వేయగలిగిన సామర్థ్యాన్ని ఏమంటాం? జ్ఞానం అంటాం. అంటే ఈ 5 వాని చేతిలో పెట్టాడు, వాని సామర్థ్యం చొప్పున పెట్టాడు. అంటే వాని సామర్థ్యం దేన్ని చూస్తున్నాడంటే ఆ 5ను వాడు భవిష్యత్తులోకి ఎలా చూస్తాడు 5. ఓకే, అర్థమవుతుంది మాట్లాడేది. జ్ఞానము అంటే భవిష్యత్తును ప్రిడిక్ట్ చేయడం, భవిష్యత్తును ముందుగానే అంచనా వేయడం. భవిష్యత్తును ప్రిడిక్ట్ చేసి అంచనా వేయడం అంటే ఏ ప్రవచనమో దివ్య దృష్టి గురించో మాట్లాడలేదు.
పోయి జాతకాలు చూపించుకోవడాలు, లేకపోతే నంబర్లు మార్చుకోవడాలు, పేర్లు మార్చుకోవడాలు, లేకపోతే వాస్తు మార్చడాలు, ఇవి మారిస్తే జాతకాలు మారవు. మనం మారితే అన్నీ మారుతాయి. ఓకే, అర్థమవుతుంది కదా? ఏం మారాలి? మనం మారాలి. ఓకే, మనం మారాలి. నీ లోపల మారితే బయట అయ్యే మారుతాయి. అర్థమవుతుంది కదా నేను మాట్లాడేది? ప్రియుడా, నీ సోల్, నీ ఆత్మ వర్ధిల్లుచున్న కొలది నీవు అన్ని విషయాల్లో వర్ధిల్లుతావు. నీ లోపల మారితే బయట అన్నీ మారుతాయి. అర్థమవుతుంది నేను మాట్లాడేది? పదే పదే చెప్పే మాట. విషయం ఏంటంటే గమనించండి ఒకసారి. ఇక్కడ ఆ లోపల ఉన్నది మారడం కోసం భవిష్యత్తుని ప్రిడిక్ట్ చేయడం అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు నేను తీసుకునే యాక్షన్, నేను తీసుకునే నిర్ణయం, నేను తీసుకునే చాయిస్, నేను వేసే అడుగు, నేను చేసే పని, ఈ పని భవిష్యత్తులోకి వెళ్ళి అది అలా పరిణమించబోతోంది. ఓకే, ఇప్పుడు ఒక వ్యక్తిని కోపడ్డాను, ఆ కోపం ఇక్కడితోనే అయిపోదుగా. ఇప్పుడు ఒక వ్యక్తిని కోపడితే ఇక్కడితోనే ఒక్క నిమిషంలో అయిపోదు కదా. అది ఇప్పుడు కోపంగా ఆవేశంగా ఒక మాట అనేసాం అనగానే ఆ మాట ఇక్కడితో అయిపోదు కదా. దానికి కొన్ని కన్సిక్వెన్సెస్ ఉంటాయి, పరిణామాలు ఉంటాయి కదా, పర్యవసానాలు ఉంటాయి కదా. అవి ఎలా మారబోతున్నాయో ముందుగా అంచనా వేయగలిగిన ఎబిలిటీని జ్ఞానం అని పిలుస్తాం. ఆ సామర్థ్యాన్ని ఏమంటాం? జ్ఞానం అంటాం. అర్థమవుతుంది నేను మాట్లాడేది? అయితే విషయం ఏంటంటే, ఆ జ్ఞానమును దేవుడు తన వాక్యం ద్వారా మనకి బోధిస్తున్నాడు. అయితే విషయం ఏంటంటే, ఒకరికి 5, ఒకరికి 2 ఇవ్వబడ్డాయంటే, ఆ 5 తలాంతులు తీసుకున్న వాడు 5 తలాంతుల్ని 10 చేశాడట. వాడి మైండ్ నిండా దీన్ని ఎలాగా మల్టిప్లై చేయాలి, దేవుని వాక్యాన్ని ఎలా అనుసరించాలి, దేవుని ఆజ్ఞని ఎలా అనుసరించాలి, దేవుడు నాకేం చెప్పాడు, నేనేం చేయాలి, ఇదే వాడి మైండ్ నిండా ఉంటుంది. అలాగా వాడి యొక్క జీవన విధానంలో దేవుడు వానికి ఇచ్చినటువంటి స్వాస్థ్యాన్ని వినియోగించాడు. ఆ వినియోగిస్తూ ఉంటే అది మల్టిప్లై అవుతుంది, అందరికీ కనబడుతుంది. ఇదిగో చూడండి ఒకసారి, నేను మాట్లాడేది అర్థమవుతుంది కదా. దేవుని యొక్క వాక్యము స్వాస్థ్యము, ఆ వాక్యం అనే స్వాస్థ్యాన్ని మల్టిప్లై చేయడం అంటే మన వ్యక్తిగత జీవితాల్లో రోజు రోజుకి వాక్యానికి దగ్గర అవడం, రోజు రోజుకి వాక్యానుసారంగా మారడం ఏదైతుందో దాన్ని మల్టిప్లికేషన్ అంటాం. అలా మల్టిప్లై చేసే కొద్దీ ఏమవుతుందంటే ఆ 5ను 10 చేసిన వాళ్ళం అవుతాం మనం. మొదటివాడు బలా, శబాష్, మంచి నమ్మకమైన దాసుడా. 5ను 10 చేస్తే వెరీ గుడ్. 5, 10 ఆయనకు పెద్ద విషయం కాదు. యజమానునికి 5, 10 అనేది పాయింట్ కాదు, 5ను 10 చేయడమే ఇంపార్టెంట్ కాదు ఆయనకి. కానీ తన యొక్క స్వాస్థ్యమై ఉన్నటువంటి 5 పట్టణాలని పరిపాలించేవాడు ఎవరైనా దొరుకుతారా అని చూసుకుంటున్నాడు. తన దాసుడు అంటే తనలాగా ఆలోచించేవాడు, తనని అనుసరించేవాడు, తన ఆజ్ఞకి లోబడేవాడిని తన దాసుడు అనగా దాసుడు అని పిలుస్తాం. మనం ప్రభువుకి దాసులము అంటే ప్రభువు ఆజ్ఞ ఏంటో దాని ప్రకారం అనుసరిస్తూ ప్రభువును అనుసరించే వారిని ప్రభువుని దాసులము అంటాం. మనం ఆయనకి దాసులమై ఉన్నాం. అయితే విషయం ఏంటంటే, ఆయన మనకిచ్చినటువంటి స్వాస్థ్యం, ఆయన తన వాక్యాన్ని మనకిచ్చాడు. ఆ వాక్యాన్ని మనం ఉపయోగించాలి, వినియోగించాలి, లేకపోతే అన్వయించుకొని జీవించాలి. తర్వాత 2, 4 చేసిన వాడిని పిలిచి, బలా, మంచి నమ్మకమైన దాసుడా, శబాష్, ఇదిగో నీవు కొంచెంలో నమ్మకంగా ఉన్నావు, అనేకముల మీద అధికారిగా. 1 శబాష్ అనే మెప్పు పొందడం. మెప్పు అనండి ఒకసారి. ఎవరు మెచ్చుకోవాలి మనల్ని? మన యజమానుడు మనల్ని మెచ్చుకోవాలి. మీరు మీ సొత్తుగా వెలబెట్టి కొనబడ్డారు, ఆ కొనుక్కున్నోడు మనల్ని చూసి మెచ్చుకోవాలి. 1 ఆయన చేత మెప్పు పొందడం ఒకటైతే, రెండోదేంటి? కొంచెంలో నువ్వు ఆర్ ఫెయిత్ఫుల్, నమ్మకంగా ఉన్నావు, అనేకముల మీద అధికారి అవుదువురా అని పిలుస్తున్నాడు. ఇక తర్వాత 3వ విషయం ఉంది. అసలైనటువంటి గ్రేట్ రివార్డ్ ఇంకోటి ఉంది. నమ్మకమైన వారికి ఇవ్వబడే ఇంకొక రివార్డ్ ఉంది. ఏంటా రివార్డ్? ఏమనుంది? ఏం రివార్డు ఉంది? అదే ఏంటది? బలా, మంచి నమ్మకమైన దాసుడా, నీవు కొంచెంలో నమ్మకంగా ఉన్నావు, అనేకం మీద అధికారి అవుదురా. తర్వాత 5 పట్టణాల మీద అధికారం అవుదురా. బాగుంది. దాని తర్వాత ఇంకోటి ఉంది, అసలైంది ఉంది, లాస్ట్ అండ్ ఫైనల్ అమ్మా. యజమానుని సంతోషం అనండి ఒకసారి. రండి, నీ యజమాని సంతోషం అంటే నేను దేన్ని బట్టి సంతోషిస్తానో నా సంతోషంలో నువ్వు కూడా పాలిభాగస్తున్నవుదురా అంటాడు. ఇది గ్రేటెస్ట్ గిఫ్ట్ అన్నమాట. మనల్ని బట్టి మన దేవుడు సంతోషించాలి. ఓకే, ఈ ఫెయిత్ఫుల్ పర్సన్ అనగా ఆ యొక్క ద ఫ్రూట్ ఆఫ్ స్పిరిట్ అనబడే ఆ ఫెయిత్ఫుల్నెస్ ఏదైతే ఉందో అది మనకి ఏమేమి ఇస్తుందో మాట్లాడుకున్నాం. ఓకే, ద ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్ అని మాట్లాడుకుంటున్నాం కదా. ఆ ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్ ఏది? ఫెయిత్ఫుల్నెస్ అనేది 1 దేవుని మెప్పు కిందికి తీసుకొస్తుంది. 2
మనం ఎందులో నమ్మకంగా ఉన్నామో, కొంచెంలో నమ్మకంగా ఉన్నామో అనేకముల మీద అధికారం అయ్యేటట్టు చేస్తుంది, ప్రమోట్ చేస్తుంది, దీవించి ఆశీర్వదించే ఆశీర్వాదంలోకి నడిపిస్తుంది. నెక్స్ట్ మూడోది యజమానుని సంతోషం అనండి ఒకసారి. ఓకే, యజమానుని సంతోషం అంటే నిన్ను సృష్టించినోడు, నిన్ను తయారు చేసినోడు, నిన్ను కొనుక్కున్నోడు, ఆయన దేన్ని బట్టి సంతోషిస్తాడో ఆ సంతోషంలోకి వెళ్తాం. దేవునికి స్తోత్రం. స్పిరిచువల్లీ వీఆర్ సో స్ట్రాంగ్. స్పిరిచువల్లీ వీఆర్ సో స్ట్రాంగ్ అంటే ప్రార్థన చేస్తాం, భక్తి చేస్తాం, అన్నీ భక్తిపరమైనటువంటి దేవునికి నాకు మధ్య ఉన్న విషయాల్లో చాలా చక్కగా ఉన్నట్టుగా అందరి ముందు కనబడతాం. కానీ పర్సనల్ లైఫ్ స్టైల్కి వచ్చేసరికి మనం ఫెయిల్ అవుతాం. ఆ విషయం చాలా, ఈ మన ఫెయిల్యూర్ ఏం చేస్తుంది తెలుసా? చాలామందిని దేవుని వైపు చూడకుండా చేస్తుంది. చాలామంది ఈరోజు దేవుని గురించి మాట్లాడుతున్నారంటే దాన్ని ఎవరు బాధ్యతగా తీసుకోవాలి తెలుసా? దానికి రెస్పాన్సిబుల్ దేవుడు కాదు. ఏమంటే అర్థమవుతుందా? బాగా వినాలి. ఈరోజు దేవుణ్ణి మాక్ చేసేవారు, దేవుణ్ణి ఎగతాళి చేసేవాళ్ళు బయట చాలామంది ఉన్నారు అంటే దానికి బాధ్యత ఎవరు తీసుకోవాలి తెలుసా? దేవునికి బాధ్యత లేదు ఆ విషయంలో. ఏమనుంది? మనకు ఒక మాట రాసుంది, మనుష్యుడా దేవుడు వెక్కిరింపబడు, మోసపోకండి. దేవుడు వెక్కిరించబడు, మనుష్యుడు ఏం విత్తుతాడో అదే పంటకు వస్తాడు. అంటే మనం ఈ రోజున అనేకులు దేవుణ్ణి అవమానించే స్థాయి విత్తనాలు మన పూర్వీకులు ఎవరో విత్తారు. ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని బట్టి, ఒక వ్యక్తిని చూసి ఇంకా 10 మంది మారి దేవునికి దూరమైన వాళ్ళని చూస్తాం. మనం చాలామందిని చూస్తాం. దేవునికి దూరంగా ఉన్న వాళ్ళందరినీ మీరు వెళ్ళి పర్సనల్గా వెళ్ళి వాళ్ళని అడగండి ఒకసారి, వాళ్ళు ఎందుకు దేవునికి దూరంగా ఉన్నారు, నువ్వు చేసినంత భక్తి వాళ్ళు ఎందుకు చేయట్లేదంటే ఇట్ ఈస్ జస్ట్ బికాస్ ఆఫ్ దేర్ పర్స్పెక్టివ్. వాళ్ళు దేవుణ్ణి తప్పుగా చూశారు. దేవుడు ఏమై ఉన్నాడో ఆ తప్పు పర్స్పెక్టివ్ వారికి ప్రజెంట్ చేయబడింది. దాని గురించి ఇప్పుడు మాట్లాడుకుంటాం. ఇప్పటిదాకా నమ్మకమైన వాళ్ళు ఇద్దరి గురించి మాట్లాడుకున్నాం కదా. నమ్మకత్వం ఏం చేస్తుందో, ఎలా నమ్మకంగా ఉండాలో మాట్లాడుకున్నాం. దేవుని వాక్యమును విషయంలో దేవుని వాక్యాన్ని పొందుకొని దేవుడు మనకిచ్చిన రోజువారీ జీవితంలో, ఓకే, ఒకవేళ యూదులై పుట్టుంటే, ఏమంటున్నా నేను, ఒకవేళ యూదులై పుట్టుంటే ఎలా ఉండేది తెలుసా? ఉదయం లేచిన దగ్గర నుంచి ఎలా లేవాలి, ఎలా పడుకోవాలి, ఎలా డ్రెస్ వేసుకోవాలి, ఎలా వాష్రూమ్కి వెళ్ళాలి, వాష్రూమ్ని ఎట్లా క్లీన్గా పెట్టుకోవాలి, కిచెన్లో ఎలా చూసుకోవాలి, కిచెన్ రోజువారీ ప్రతి విషయంలో చిన్న చిన్న పైసల దగ్గర నుంచి రూపాయల దగ్గర నుంచి ఏది ఎక్కడ ఎలా వాడాలి, ప్రతి దాంట్లో దేవుని ఆజ్ఞ, దేవుని కమాండ్మెంట్, దేవుని చిత్తం, దేవుని ఆజ్ఞ, దేవుని వాక్యం ఉంటుంది. అర్థమైతే నేను మాట్లాడేది. సో అంటే ప్రతి విషయంలో అంతా ఓకే. వాళ్ళ కిచెన్లో సపరేషన్ ఉంటుంది, వాష్రూమ్లో డిఫరెన్స్ ఉంటుంది. మనలాగా మనమైతే కొన్ని ఎందుకు లెట్ మీ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి ఒకసారి. మనము బిర్యానీ తింటాం అందరం, ఎస్, ఓకే, కానీ వాళ్ళు తినరు బిర్యానీ. ఎందుకు తినరు తెలుసా? బిర్యానీ ఎందుకు తినరు తెలుసా? దాంట్లో మీట్ అండ్ మిల్క్ మిక్స్ అవుతుంది. ఏమేమి మిక్స్ అవుతాయి? మీట్ అండ్ మిల్క్. ఏమవుద్ది మీట్ మిల్క్ మిక్స్ అయితే? మనకు అదేందో కూడా సంబంధం లేదు, మనకు అనవసరం, వీ డోంట్ కేర్. మనకి నోటికి టేస్ట్ దొరికింది, కళ్ళకి కలర్ కనిపించింది, స్మెల్ బాగుంది, తిందాం. కడుపు ఆశపడింది, నాలుక కోరుకొని తినేద్దాం. కానీ విషయం ఏంటంటే గమనించండి ఒకసారి, మిల్క్ అంటే ఎక్కడ పడితే అక్కడ ఏమంటారు, అది కృత్రిమంగా తయారు చేసే విషయం కాదు. అది మిల్క్ అనేది సాక్రెడ్ లిక్విడ్. అది ఒక తల్లి తన బిడ్డను కన్న తర్వాత, ఓకే, మమ్మల్స్ అంటాం, ఒక తల్లి తన బిడ్డను కన్న తర్వాత ఆ బిడ్డ కోసం వస్తుంది మిల్క్. ఓకే, అర్థమైంది కదా? అంటే మిల్క్ ఏంటిది? అది జీవంనిచ్చేది. ఏంటది? జీవంనిచ్చేది. అంటే ఒక పుట్టిన బిడ్డ బ్రతికించడం కోసం ఆ మిల్క్ మాత్రం ఉపయోగపడుతుంది. వేరే ఏది కూడా పనిచేయదు. ఓకే, ఆ మిల్క్తో మాత్రం పోషించాలి. అంటే పుట్టిన బిడ్డ బ్రతకడం కోసం మిల్క్ వస్తుంది. అయితే మాంసం ఎలా వస్తుంది? మాంసం అనే పదం కనపడ్డ ప్రతిసారి దానికి ముందు ఒక మాట రాసి ఉంటుంది. బైబిల్ ప్రకారం మాంసం అంటే దానిని చంపి తినాలి అని ఉంటుంది, డెత్. ఓకే, అంటే ఒక జంతువు, ఒక పశువు మరణిస్తే మాంసం వస్తుంది. ఒక జీవి మరణిస్తే మాంసం తయారవుతుంది. అదే ఒకటిని బ్రతికింపజేసేది మిల్క్. ఈ మిల్క్ని మీటిని మిక్స్ చేయకూడదు. ఓకే,
మిల్క్ అండ్ మీట్ని మిక్స్ చేయదు. యూనో వాళ్ళ కిచెన్ మీరు చూస్తే మిల్క్గా వాడే వెజల్స్ ఓ పక్కకు ఉంటాయి, మీట్కి వాడే వెజల్స్ ఇంకో పక్కన ఉంటాయి. కిచెన్లో సపరేషన్ అంటాం దాన్ని. అంటే అర్థం ఏంటంటే మిల్క్కి యూజ్ చేసినటువంటి వెజల్స్ని మీట్కి యూజ్ చేయరు. సో ప్రతిసారి గమనించుకోవాలి వాళ్ళు, నేనేం తింటున్నాను, ఏది లోపలికి వెళ్తుందో పదే పదే గమనించాలి. సో అంటే దీన్ని ఏమంటామంటే మనకేమో దాని గురించి అంటే ఏది ఎక్కడి నుంచి వచ్చిందో కూడా ఆలోచించం మనం, ఏది ఎవరు తయారు చేశారో కూడా మనకు అనవసరం. కానీ అక్కడ అలా ఉండదు. సో జస్ట్ ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాను. అంటే మన లైఫ్ స్టైల్లో మన రోజువారీ, మీరు కూడా అలా చేయమని నా ఉద్దేశం కాదు. దయచేసి పాస్టర్ గారు బిర్యానీ తినడం మానేయమని చెప్పాడని మాత్రం అనకండి. సో ఇది మనకి ఆబ్లిగేషన్ కాదు. ఓకే, ఇఫ్ ఒకవేళ నేను కూడా అట్లా ఉండాలనిపిస్తే ఉండండి, దేవుడు మిమ్మల్ని ఏం వద్దనడు. కానీ నిజంగా నేను చెప్పాను కాబట్టి ఉండాలని మాత్రం ట్రై చేయకండి. ఓకే, నిజంగా మీకు అర్థమై నేను కూడా వాక్యానుసారంగా ఉంటాను అనిపిస్తే ఉండండి, మిమ్మల్ని ఎవ్వరు వద్దనరు. ఉండకపోయినా దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు, నో ప్రాబ్లం. గమనించండి ఒకసారి, ఇది యూదులకి ఖచ్చితమైన ఆజ్ఞ, ఆయనతో కనెక్ట్ అయినటువంటి అన్ని జనులకి ఆబ్లిగేషన్ కాదు, అనగా అది ఖచ్చితంగా ఆచరించాలని రూల్ లేదు. సరే, విషయం ఏంటంటే గమనించండి ఒకసారి, మన రోజువారీ జీవితంలో దేవుని వాక్యం ఏమవుతుంది, పనిచేస్తుంది. ఆ వాక్యం అన్వయించబడాలి, అది రిఫ్లెక్ట్ అవ్వాలి. గమనించండి ఒకసారి. నా పాయింట్ ఏంటంటే ఇప్పుడు మూడవ వాని గురించి మాట్లాడుకుందాం. మూడవవాడు ఏమైనా దొంగనా, ఆ ఒకటిని నాశనం చేశాడా, ఏమైనా తప్పు చేశాడా, పాపం అనిపించలేదా, ఎంత భద్రంగా దాచిపెట్టిస్తే నాశనం చేసే వాళ్ళలో లేడుగా వాడు. ఓకే, బాగా వినండి ఒకసారి. ఈ మూడోవాడు ఒకటిని పొందుకున్నాడు. ఎంత పొందుకున్నాడు? ఒకటి. అంటే ఒక టాలెంట్ని హ్యాండిల్ చేయగలిగిన సామర్థ్యం వాడికి ఉంది. సరే, వీడి ప్రాబ్లం ఏమై ఉండొచ్చు, కొద్దిగా ఆలోచించండి ఒకసారి. వీడు ఎందుకని బలా మంచి నమ్మకమైన దాసుడా అని అనిపించుకోకుండా వీడిని ఏమన్నారు చెప్పండి ఒకసారి. బ్యాడ్ సర్వెంట్. ఓకే, అపనమ్మకస్తుడు, లేకపోతే నమ్మదగిన వాడు కాదు. ఏది ఉన్నది ఉన్నట్టు అప్పగిస్తే కూడా నమ్మదగినోడు కాదన్నమాట. ఉన్నది, నేను నీకేమైనా బదులు ఇచ్చానా, ఏమన్నా అర్థమవుతుందా? నేనేమన్నా ఓకే మామూలుగా ఒకటి ఏదో ఇస్తా అని చెప్పి డబ్బులు తీసుకున్నారు. డబ్బులు తీసుకొని మీకు వారం రోజుల్లో ఒకటి ఇస్తామని చెప్పారు. వారం అయిపోయింది, అది ఇచ్చేది ఒక అది పని అవ్వలేదండి, ఇగో మీ డబ్బులు మీరు తీసుకోండి అంటారు. ఏమన్నా అర్థమవుతుంది కదా? మరొకసారి చెప్తాను. వారం రోజుల తర్వాత ఒకటి ఇస్తామని చెప్పారు, కొంత డబ్బులు ఇచ్చాం. వారం కాదు కదా, నెల అయింది, ఇంకా రాలేదు. నెల అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం గట్టిగా అడిగితే మీ డబ్బులు మీకు ఇస్తాం తీసుకోండి అన్నారు. బాగా వినండి ఒకసారి. మా డబ్బులు మేము తీసుకోవడం కోసం కాదు కదా మీకు ఇచ్చింది, బదులుకి ఇవ్వండి అని అడిగి తీసుకోలేదుగా, మీరు ఏదో ఇస్తా అన్నారు కాబట్టి ఇచ్చాం. సో మీరు ఇస్తా అన్నది ఇవ్వకపోతే మాత్రం మేము ఒప్పుకోం. ఇక్కడ కూడా దాచిపెట్టి నీది నీవు తీసుకో అంటానికి కాదు కదా ఇచ్చింది. ఆయనకి ఒక ఉద్దేశం ఉందిగా, ఒక పర్పస్ ఉందిగా. ఆ వ్యక్తికి ఆ విషయం తెలుసు, ఏం చేయాలో తెలుసు. అయితే కారణం ఏంటంటే ఆ వ్యక్తి ఎందుకు చెడ్డదాసుడు అనిపించుకున్నాడు, ఆ వ్యక్తి చెడ్డదాసుడా అని ఎందుకు అనిపించుకున్నాడు అంటే కారణం ఉంది అక్కడ. ఏంటా కారణం? గమనించండి ఒకసారి. ఏంటా కారణం అంటే ఆ వ్యక్తికి నెంబర్ 1 భయం. ఏమంటాం? ఏం భయం చెప్పండి? ఎవరంటే భయం? యజమానుడు అంటే భయం. ఎందుకు భయం? భయానికి కారణం ఏంటి? యజమానుడు అంటే భయం. ఒకటిని తీసుకెళ్ళి దాచిపెట్టాడు కదా, ఆ దాచిపెట్టడం వెనకాల భయం పనిచేస్తుంది. ఏం చేస్తుందండి? ఫస్ట్ రీజన్, మనము ఫెయిత్ఫుల్నెస్ అనే ఆ ఫ్రూట్ ఫలించకపోవడానికి కారణం నెంబర్ 1 భయం. ఆ భయం ఎందుకు వచ్చింది వాడికి కొంచెం ఆలోచిద్దాం. ఆ భయానికి గల కారణం ఏంటంటే ఆ భయం వెనకాల రాంగ్ పర్సెప్షన్, రాంగ్ పర్స్పెక్టివ్ ఉంది. ఎవరి గురించి? యజమానుని గురించి రాంగ్ పర్స్పెక్టివ్ ఉంది. ఏంటో రాంగ్ పర్స్పెక్టివ్? తప్పుగా ఆలోచిస్తున్నాడు, తప్పుగా ఊహించుకుంటున్నాడు. ఇమాజిన్ చేసుకుంటాం కదా, ఊహించేసుకుంటాం. నేను అలా అనుకోలేదండి, నేను ఇలా అనుకోలేదండి, అలా ఏమని ఊహించుకుంటున్నాడంటే, నీవు విత్తని చోట కోసేవాడవు, చల్లని చోట సమకూర్చుకునేంత కఠినమైనటువంటి వ్యక్తివి. అబ్బో, చాలా కఠినాత్ముడు అండి మా యజమానుడు. అంటే దేవుణ్ణి ఒక కఠినుడుగా చూస్తే, అంటే దేవుని ఆజ్ఞలు, దేవుని కట్టడలు పట్టుకొని ఏంది దేవుడు ఇంత కఠినంగా ఉన్నాడు. దేవుని ఆజ్ఞలు, దేవుని కట్టడలు ఎందుకున్నాయట? అది సదుపదేశం అని ఉంది. అనండి ఒకసారి అన్నమాట.
సదుపదేశం, దేవుని వాక్యం యొక్క సారాంశం నిన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమించు. ఆ నిన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమించేటట్టు చేసే, నిన్ను ట్రాన్స్ఫార్మ్ చేసే, దైవికమైన నియమంలోకి తీసుకొచ్చే, నిన్ను ట్రాన్స్ఫార్మ్ చేసే దేవుని వాక్యం నీకు సపోర్ట్ చేస్తుంది, నీకు హెల్ప్ చేస్తుంది. కానీ ఆ వాక్యం చూసి, ఆ వాక్యంలో ఉన్నటువంటి ఆ రూల్స్ అన్నీ చూసి ఎలా కనపడుతున్నాయి తెలుసా? అవన్నీ కఠినమైనటువంటి వాళ్ళ కనపడుతుంది. ఓకే, మీకు ఎంతమందికి కొరాహు తెలుసు? కొరాహు తెలుసా? ఓకే, ఈ కొరాహు తిరుగుబాటు చేశాడు. ఇశ్రాయేలీ మధ్యలో అందరూ దిగ్గుపోతుంటే ఈయన మోసే ఎక్కువ తర్వాత దేవునికి విరోధంగా, నాయకత్వానికి విరోధంగా తిరుగుబాటు చేశాడు. ఆ తిరుగుబాటు చేసేటప్పుడు ఎలా చేశాడు తెలుసా? అందరికీ ఎలా ప్రచారం చేశాడు తెలుసా? ఒక విధవరాలట, ఓకే అందరూ వింటున్నారుగా, ఒక విధవరాలు తన భూమిని దున్నడం కోసం తనకు ఒక గాడిద, ఒక ఎద్దు ఉన్నదట. ఏమండి వింటున్నారుగా అందరూ? తన భూమిని దున్నడం కోసం తనకి ఏమేమి ఉన్నాయి? ఒక గాడిద, ఎద్దు ఉందట. ఆ రెండింటినీ కాడి కట్టిందట. ఎవరని? గాడిదని ఎద్దును కాడిగట్టి దున్నుతుంటే మోసే వచ్చాడట. వచ్చి అంటే జస్ట్ ఎగ్జాంపుల్ ఎలాగా తిరుగుబాటు చేశాడు చెప్పడం కోసం దేవుని వాక్యాన్ని పెట్టే మళ్ళీ. ఓకే, మోసే ఏమంటాడు తెలుసా? నో ఈక్వల్లీ యోగ్డ్ అనే ఒక ఆజ్ఞ ఉంటుంది. అంటే నువ్వు సరైన దాన్నే కాడి కట్టాలి, నువ్వు ఇలా చేయడం తప్పు, నువ్వు అలా చేయకూడదు, అది ఆజ్ఞకి విరుద్ధం అన్నాడట. అనగానే ఆమె ఇంకా అలాగే కష్టపడి ఒకెద్దుతోనే దున్నుకుందామె కష్టపడింది. సరే, మొత్తానికి ఆ దున్నుతో ఆ పొలంలో తనకు తెలిసినటువంటి 2-3 రకాల విత్తనాలు విత్తితే మళ్ళీ మోసే వచ్చాడట. వచ్చి అన్నాడట, లేదు దేవుని ఆజ్ఞ ఒప్పుకోదు, ఒకే పొలంలో 2-3 రకాలు అలాగా కలిపి విత్తకూడదు, దానికి సపరేట్గా విత్తాలి అన్నాడట. ఆయన కష్టపడింది, అగో ఇది ఆజ్ఞ కదా అని చెప్పి మార్చుకొని మళ్ళీ దాన్ని సెట్ చేసుకొని ఒకటే పంట పండించింది. సరే, తీరా పంట పండి కోసేటప్పుడు మోసే మళ్ళీ వచ్చాడట. వచ్చి ఏమన్నాడు తెలుసా? అందులో ముందుగా వచ్చినటువంటి ఫ్రూట్ ఏదైతుందో దాని అంతటికి ఎర్రదారం గట్టిపెట్టు, అదంతా ప్రథమ ఫలం దేవుని మందిరాలకి వెళ్ళాలన్నాడట. ఏమన్నా అర్థమైతేగానే మాట్లాడు. సో అవన్నీ దేవుని మందిరానికి వెళ్ళిపోయాయి. తర్వాత మళ్ళీ కోతలంతా కోసాక మళ్ళీ వచ్చాడట. వచ్చి దశంభాగం రాలేదన్నాడట. సో దశంభాగం తీసుకెళ్ళి. సో ఇలాగా అంటే ఇక ఇవన్నీ ఎవరు చెప్తున్నారు? ఇవన్నీ కొరాహు చెప్తున్నాడు. ఇదిగో ఇది ఇలా ఉన్నాయండి ఈ నియమాలన్నీ. ఇవన్నీ ఎక్కడి? ఇందులో ఏదన్నా దేవుని ఆజ్ఞకి, దేవుని కట్టడికి విరుద్ధంగా ఏదన్నా ఉందా? అన్నీ దేవుని ఆజ్ఞలే. దేవుని ఆజ్ఞల్ని మ్యానిపులేట్ చేసి దాన్ని డిఫరెంట్గా చూపిస్తూ దేవుడు కఠినాత్ముడు, ఆ దేవుని యొక్క ఆజ్ఞలు కావివి, మోసే పెట్టిన ఆజ్ఞలని మోసే మీద తిరుగుబాటు చేయడం స్టార్ట్ చేశాడు. అలాంటి వాడే ఈ 3వ వాడు. భయానికి కారణం రాంగ్ పర్సెప్షన్, అనగా దేవుణ్ణి తప్పుగా చూసే అభిప్రాయం, అనగా దేవుని మీద తప్పుడు అభిప్రాయం కలిగి ఉండి దేవుణ్ణి కఠినాత్ముడుగాను, దేవుడు సరైన న్యాయం చేయలేని వాడుగాను, దేవుడు ఇంత సరిగ్గా ఉంటే ఇన్ని బాధలు ఎందుకు అని చెప్పి, సో జరిగే విషయాల్ని బట్టి ఓకే వాక్యాన్ని అసలు ఈ వాక్యం ఇలా ఉండకుండా ఇంకో రకంగా ఉంటే బాగుండు, అందుకే ఆయన మంచోడు కాదు కాబట్టి ఆయనకి భయం. ఆ భయాన్ని చూపించకుండా దీన్ని ఎందుకు అనవసరంగా వాడి ఏదో చేసి ఏదో చేయడం ఎందుకు, దాన్ని దాచిపెడదాం. ఇది ఫస్ట్ రీజన్, భయం. ఆ భయానికి కారణం రాంగ్ పర్స్పెక్టివ్, తప్పుడు బోధ, తప్పుడు సమాచారం, తప్పుడు అవగాహనను బట్టి తప్పుదారిలో వెళ్ళిపోతున్నటువంటి ఒక వ్యక్తి దేవుని యొక్క సన్నిధిలో చెడ్డ దాసుడు అనిపించుకుంటాడు. నెక్స్ట్ నంబర్ 2, సెకండ్ రీజన్ లేజినెస్. చెడ్డవాడవైన సోమరి దాసుడా, సోమరి అంటాడు. సోమరివైన చెడ్డ, లేజినెస్. వాట్ ఈజ్ లేజినెస్? లేజినెస్ అంటే బాగా వినండి ఒకసారి. మీరు ఎవరినన్నా పట్టుకొని లేజీ అనండి. ఓకే, బాగా వినండి ఒకసారి ఈ మాట. మీరు ఎవరన్నా ఒక వ్యక్తిని, మీకు తెలిసిన ఒక లేజీ పర్సన్ గుర్తు చేసుకోండి. విషయం ఏంటో తెలుసా? మీరు ఒక ఏరియాలో మాత్రమే ఆ వ్యక్తి లేజీ, మిగతా అన్ని ఏరియాలో కాదు. అదే వ్యక్తి ఇంకో కొన్ని విషయాల్లో చాలా పర్టికులర్గా ఉంటాడు. అంటే బేసికల్లీ మనందరిలో లేజినెస్ ఉంటుంది. కొన్ని ఏరియాలో మాత్రం వీఆర్ లేజీ, బట్ కొన్ని ఏరియాలో వీఆర్ సో పర్టికులర్, చాలా ఖచ్చితంగా ఉంటాం మనం. ఓకే, మరి బైబిల్లో మాట్లాడే సోమరితనం దేని గురించి? సోమరితనం అంటే బాగా వినాలి, దేవుని వాక్యం ఏదైతే విన్నాం కదా, ఇప్పుడు రాంగ్ పర్స్పెక్టివ్ ఉంది, రాంగ్ పర్సెప్షన్ కింద ఉన్నాం.
తప్పుడు అభిప్రాయం కింద ఉన్నాం దేవుని గురించి, దేవుని సంగతుల గురించి. మళ్ళీ దేవుడే అంటాం. సో దేవుని గురించి తప్పుడు అభిప్రాయం ఎప్పుడైతే కలిగిందో అది మన జీవితాలనే కాదు, మన చుట్టూ ఉన్న చాలామందిని నాశనం చేస్తుంది. అయితే గమనించండి ఒకసారి, ఇక్కడ విషయం ఏంటంటే ఆ తప్పుడు అభిప్రాయం నుంచి బయటికి రావడానికి రైట్ పర్స్పెక్టివ్కి సంబంధించిన వాక్యం ఏదైతే ఉందో దాన్ని వినము, దాన్ని ధ్యానించాం. ఆ విషయంలో వీఆర్ లేజీ. మాట్లాడేది అర్థమవుతుంది కదా. ఈ వ్యక్తి ఏ విషయంలో లేజీ అంటే, సరే తప్పుడు అభిప్రాయం కలిగి ఉన్నాడు కాబట్టి ఏం చేయాలి, మరి పోయి అభిప్రాయం తప్ప కరెక్టా అవునా కాదా తెలుసుకోవాలి కదా, ఏం చేయాలో కనుక్కోవాలి కదా. అవన్నీ నాకు వద్దు. ఏమంటాడంటే, నువ్వు కఠినాత్ముడివి, అది అలా పెట్టుకొని ఆ కఠినాత్ముడు అనే ఒక రీజన్ని చూపించి చేయాల్సిన పని చేయకుండా తప్పించుకోవడం, లేజినెస్ అనే పదాన్ని అక్కడ వాడుతున్నాడు. సోమరి. ఏ విషయంలో సోమరి అంటే, ఏ వాక్యం అయితే ఉందో ఆ వాక్యాన్ని గ్రహించి దాన్ని అనుసరించే విషయంలో సోమరి అయినటువంటి వాడు. నంబర్ 1 భయం. భయానికి కారణం తప్పుడు అవగాహన, తప్పుడు పర్స్పెక్టివ్, లేకపోతే తప్పుడు దృష్టి, తప్పుడు దృక్కోణం అంట, రాంగ్గా చూడడం. తర్వాత రెండోది మనం లేజినెస్ గురించి మాట్లాడు. ఈ 2 కారణాలని బట్టి ఆ వ్యక్తి ఏం చేశాడంటే ఉన్నదాన్ని దాచిపెట్టాడు, మల్టిప్లై చేయలేదు. అనగా దేవుని వాక్యం వింటున్నాం, దేవుని వాక్యం తీసుకుంటున్నాం. నేను బయట ఎవరో గురించి మాట్లాడట్లేదు, లోపల ఉన్న వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను. దేవుని వాక్యం ఇక్కడ ఒకరికి 5, ఒకరికి 2, ఒకరికి 1 ఇవ్వబడిందట. ఆ ముగ్గురు ఎవరంటే ముగ్గురు ఆయన దాసులే, ముగ్గురు కూడా ఆయన దాసులే. అయితే ఆ బయట ఎవరో చెడ్డదాసుల గురించి మాట్లాడలేదు, లోపల ఉన్న వారి గురించే మాట్లాడుతున్నాను. ఎందుకంటే ఈ లోపల ఉన్న వాళ్ళే యజమానుడు ఎలాంటి వాడో రిఫ్లెక్ట్ చేసేవారు. లోపల ఉన్నవారే అనగా విశ్వాస గృహంలో ఉన్నవారే దేవుడు ఏమై ఉన్నాడో నిరూపించి లేకపోతే బయటికి ప్రజెంట్ చేసేవారు. రైట్, చూడండి ఒకసారి. నేర్చుకునే విషయంలో, తెలుసుకునే విషయంలో లేజీ పీపుల్ ఎవరైతే ఉన్నారో వీరు చెడ్డవారు అనిపించుకుంటారు. సో ఫైనల్గా గమనించండి ఒకసారి, సోమరివైన చెడ్డదాసుడా. చదవండి ఒకసారి అన్నమాట. తర్వాత 1 తలాంతు తీసుకున్న వాడును వచ్చి, అయ్యా, నీవు ఇతని చోట కోయివాడవును, చల్లని చోట పంట కూర్చుకున్న వాడవునైనా కఠినుడవని నేను ఎరుగుదును గనుక నేను భయపడి వెళ్ళి నీ తలాంతును భూమిలో దాచిపెట్టిదిని, ఇదిగో నీది నీవు తీసుకొనిమని చెప్పెను. అందుకు అతని యజమానుడు వాణ్ణి చూచి, సోమరివైన చెడ్డదాసుడా, నేను విత్తని చోట కోయివాడను, చల్లని చోట పంట కూర్చుకున్నవాడనని నీవు ఎరుగుదువా? అట్లయితే నీవు నా సొమ్ము సావుకారుల యొద్ద ఉంచవలసి ఉండెను, నేను వచ్చి వడ్డీతో కూడా నా సొమ్ము తీసుకొని ఉందిని అని చెప్పి ఆ తలాంతును వాని యొద్ద నుండి తీసివేసి 10 తలాంతులు గలవానికి ఇయుడి. 10 తలాంతులు గలవానికి, వాని దగ్గర ఉన్నది కూడా తీసివేయబడింది. తర్వాత ఈ స్టేట్మెంట్ రాస్తుంది అక్కడ, కలిగిన ప్రతివానికి ఇయ్యబడును, కలిగిన ప్రతివానికి ఇయ్యబడును, అతనికి సమృద్ధి కలుగును, లేని వాని యొద్ద నుండి కలిగినది కూడా తీసేయబడును. ఓకే, సరే, ఫైనల్గా నేను ఒక కంక్లూజన్, ఒక మాట చెప్పేసి నేను ముగిస్తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి ఒకసారి, ఇక్కడ ఉన్న మనందరము ఏదో ఒక పొజిషన్లో ఉన్నామని మాట్లాడుకున్నాం కదా. అవన్నీ దేని మీద ఆధారపడి ఉన్నాయండి? విశ్వాస్యత మీద ఆధారపడి ఉంది. విశ్వాస్యత అనే ఫ్రూట్ గురించే మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు అందరిలో ఉన్న ఇన్స్టింక్ట్, సహజాత ప్రవృత్తి, అనగా బై ఇన్స్టింక్ట్ ఇక్కడున్న అందరికీ అభివృద్ధి చెందాలని ఉందా లేదా? లేదు, మాకు ఇంక మేము ఇలాగే ఉంటామని ఎవ్వరం లేంగా. బై ఇన్స్టింక్ట్ అంట, అనగా ప్రతి ఒక్కరిలో అది ఇన్బిల్ట్, అది డిఫాల్ట్. అభివృద్ధి చెందాలి మనం అన్నాడు ఒకసారి అన్నమాట. నేను అభివృద్ధి చెందాలి అంతే. ఆ అభివృద్ధి చెందడం అనేది దేని మీద ఆధారపడిందో, ఎవరు అభివృద్ధి చెందరో లేకపోతే ఎవరు ప్రమోట్ అవ్వరో వాళ్ళ గురించి చెప్పేసి నేను ముగిస్తాను. ఎవరు అభివృద్ధి చెందరు, నంబర్ 1 బాగా వినాలి ఒకసారి. ఎవరు ప్రాస్పర్ అవ్వరు అనేది క్వశ్చన్ మార్క్. ఓకే, నంబర్ 1 మొదటిది ఏంటంటే, బాగా వినాలి ఈ మాట, ఎవరైతే లోపల రాంగ్ ఒపీనియన్, ఈ పర్సన్ కనపడుతున్నాడు కదా, రాంగ్ ఒపీనియన్ పెట్టుకొని గ్రడ్జెస్, వ్యక్తుల మీద, విషయాల మీద, లేకపోతే ఏదైనా లోపల పెట్టుకొని ఉంటాం చూసినా, వీళ్ళు అభివృద్ధి చెందరు.
ఓకే, వీళ్ళు ఎక్కడున్నారో అక్కడే ఉంటారు, ఉన్నాయి కూడా పోతాయి. ఓకే, ఐల్ గివ్ యూ వన్ ఎగ్జాంపుల్. యోబుని చూడండి ఒకసారి. యోబు తనకున్నాయని ఇందాక ఏం చెప్పాను నేను, దేవుడు శ్రమను నీకు ఇచ్చేటప్పుడు కూడా నిన్ను నమ్మిస్తాడు. శ్రమను నీకు ఇచ్చేటప్పుడు కూడా నిన్ను నమ్మిస్తాడు. ఇక్కడ నీ ఆస్తి, నీ శరీరం, నీ ఆరోగ్యం, నీ ఇల్లు, ఇవన్నీ కాదు, దేవుని వాక్యాన్ని నువ్వు ఎంత రిఫ్లెక్ట్ చేస్తున్నావు, అది అల్టిమేట్ పాయింట్, అది అసలైనటువంటి విషయం. సో అదృశ్య దేవుని గుణాతిశయాలు మన ద్వారా గుణలక్షణాలు ఎంతగా ప్రచురితమవుతున్నాయి, ఎంతగా రిఫ్లెక్ట్ చేస్తున్నాయి అనేది ప్రాముఖ్యమైన విషయం. సో దాన్ని బేస్ చేసుకొని మిగతా అన్నీ యాడ్ అవుతాయి. అయితే గమనించండి ఒకసారి, ఈ ఒక విషయాన్ని మనం చూసుకొని ముగించుకుందాం. ఏంటంటే అక్కడ యోబుకి ఒక్క దెబ్బతో అన్నీ పోయాయి. ఒకసారి చదవండి ఒకసారి యోబు గ్రంథం 1వ అధ్యాయం. యోబు గ్రంథం 1వ అధ్యాయం, ఐ థింక్ 14 అనుకుంటా. ఒక దినమున యోబు కుమారులను కుమార్తెలను తన అన్న ఇంట భోజనం చేయుచు ద్రాక్షారసం పానం చేయుచుండగా ఒక దూత అతని ఎద్దుకు వచ్చి ఎద్దులు నాగలి దున్నుచు ఉండగా గాడిదలు వాటి సమీపమున మేయుచుండగా శబాయిలు అనే వాళ్ళు వచ్చి వాటి మీద పడి వాటిని పట్టుకొని పోయారు. ఖడ్గముతో వాటిని హతము చేసిరి. ఖడ్గంతో పని వాళ్ళందరినీ చంపేశారు. ఓకే, ఇప్పుడు యోబు ఈ విషయం తెలియగానే ఒకవేళ ఇలాంటి మనకు జరిగితే మనం ఎట్లా తీసుకుంటాం? ఎందుకు జరిగింది, ఎలా జరిగింది? ఓకే, ఇది జరగడానికి కారణం ఏంటో మనం చదువుకున్నాం కాబట్టి మనకు తెలుసు. దీనికి కారణం దేవుడు అని తెలుసు. దెర్ ఇస్ నథింగ్ యాక్సిడెంటల్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, దెర్ ఇస్ నథింగ్ కోఇన్సిడెన్స్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. షబాయిలు అనే వాళ్ళు వాళ్ళ మీద ఒక ద్వేషం పెట్టుకోవాలి. వాళ్ళ గురించి ఆలోచించి ఎందుకు వచ్చారు, ఎందుకు చేశారు, ఎలా వచ్చారు, ఏం చేశారు, ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఇప్పుడు ఎలాగా వాళ్ళని ఇంత నష్టపరిచినందుకు నేనేం చేయాలి ఇప్పుడు. సో రకరకాల థాట్స్ నడుస్తుంటాయి కదా. ఓకే, ఇది జనరల్గా నడవాలి. సో యోబు లోపల ఏం లేవు. కంటిన్యూ చేయండి ఒకసారి. అతడు ఇంకా మాట్లాడుతూ ఉండగా మరి ఒకడు వచ్చి దేవుని అగ్ని పైనుండి ఆకాశం నుండి దిగి వచ్చి గొర్రెలు పనివారు రగులబెట్టి కాల్చివేసను. దానిని నీకు తెలియజేయటకు ఒక్కడే తప్పించుకొని వచ్చాడు. గొర్రెలు పని వాళ్ళందరూ పోయారు ఒక దెబ్బకి. కారణం ఎవరు? దేవుని అగ్ని దిగి వచ్చిందట. దేవుని అగ్ని, దేవా నాకెందుకు అగ్ని పంపించావు అని చెప్పి గొడవ చేయలేదు ఆయన. దేవా నీ అగ్ని ఎందుకు పంపించావని గొడవ చేయలేదు. అర్థమైందిగానే మాట్లాడు. సో గ్రడ్జెస్ కానీ లేకపోతే రాంగ్ పర్స్పెక్టివ్లో కొన్ని విషయాలు లోపల పెట్టుకొని ఉంటాం కదా, మనుషుల మీద, విషయాల మీద. ఓకే, దేవుడు ఇస్తే వస్తాయి, దేవుడు ఇవ్వకపోతే రావు. అర్థమైంది కదా. దేవుడు పర్మిట్ చేస్తేనే ఒక కుక్కైనా మొరుగుతుంది మన మీద. ఓకే, దేవుడు పర్మిట్ చేయకపోతే ఒక కుక్క కూడా మొరగదని మాట్లాడుకున్నాం. చూడండి ఒకసారి. అలాంటి షబాయిలు అనే వాళ్ళు వచ్చి దోసుకొని పోయారు. ఎందుకు పోయారు, ఎలా పోయారు? సో ఒకటి. రెండోది, వాడు ఇంకా మాట్లాడుతూ, ఇంకా యోబు ఏం రియాక్ట్ అవ్వలేదు. వాడు ఇంకా మాట్లాడుతుండగానే ఇంకొకటి వచ్చాడు. దేవుని అగ్ని వచ్చి గొర్రెల్ని పని వాళ్ళని అందరినీ తగలబెట్టేసింది. అయ్యా నేను ఒక్కడనే మిగిలాను అన్నది అని చెప్పబడింది. చదవండి ఒకసారి, కంటిన్యూ. నెక్స్ట్. అతడు ఇంకా మాట్లాడుతూ ఉండగా మరి ఒకడు వచ్చి కల్దీయులు మూడు సమూహాలుగా వచ్చి వంటల మీద పడి వాటిని కొనిపోయి. ఓకే, వంటలన్నీ తీసుకెళ్ళిపోయారు, దోసుకుపోయారు. మన వంటలన్నీ పోయాయి. అయితే తర్వాత ఖడ్గము చేత పని వాళ్ళందరినీ చంపేశారు. నేను ఒక్కడిని మిగిలాను అని చెప్తున్నాడు. ఇంకోటి వచ్చాడు. సో నలుగురు వస్తున్నారు. మొదటి వాడు వచ్చి షబాయిలు వచ్చారని చెప్పాడు. ఓకే, రెండో వాడు వచ్చాడు, దేవుని అగ్ని వచ్చింది అంటాడు. మూడో వాడు వచ్చి కల్దీయులు వచ్చారని చెప్పాడు. నెక్స్ట్, తర్వాత చదవండి, కంటిన్యూ. అతడు మాట్లాడుతూ ఉండగానే నీ కుమారులు నీ కుమార్తెలు తమ అన్న ఇంట్లో కూర్చొని భోజనం చేస్తూ ద్రాక్షరసం పానం చేస్తూ సంతోషంగా ఉన్నప్పుడు ఒక గొప్ప సుడిగాలి వచ్చిందట. అరణ్య మార్గముగా వచ్చి ఆ ఇంటి 4 మూలలను కొట్టగా, ఆ ఇంటిని కొడితే అది యవనుల మీద పడిన ఆ ఇంటి కప్పు అలాగా కూలిపోతే వారు చనిపోయారు. నీ పిల్లలందరూ చచ్చిపోయారు అని చెప్పాడు. ఇప్పుడు ఇల్లు కూలినందుకు ఏడవాలా, గాలి వచ్చినందుకు ఏడవాలా, దేని మీద ఏమేమి పెట్టుకోవాలి? అన్నీ ఒక దెబ్బతో జరిగాయి. గ్రడ్జెస్ కానీ లేకపోతే కొన్ని రాంగ్ ఒపీనియన్స్ పెట్టుకొని ఉంటాం చూసారా. ఈ వ్యక్తి ఏవైతే రాంగ్ ఒపీనియన్ లోపల పెట్టుకున్నాడో ఆయన అక్కడే నీ దగ్గర ఉన్నది కూడా లాగేసేయమంటాడు. 5ను 10 చేసిన వాడిని 5 పట్టణాలు ఇచ్చాడు. ఈ వీడి దగ్గర ఉన్న ఒకటి కూడా తీసుకొచ్చి ఆయనకి ఇచ్చాడు.
10 ఇచ్చి 5 చేసినోడికి 1 కూడా ఇచ్చాడు. 4 చేసినోడికి 2 పట్టణాల మీద అధికారి అయ్యాడు. ఇప్పుడు మిగిలిన ఈ ఒక్కడు ఏమైపోయాడంటే ఏమీ లేడు. ఓకే, అర్థమైంది నేను మాట్లాడేది. సో గ్రడ్జెస్ అనేవి లోపల ఏవైతే మనము క్వశ్చన్ మార్క్స్ లేకపోతే గ్రడ్జెస్ అంటాం, అనగా ఎనీ కైండ్ ఆఫ్ బిటర్ ఒపీనియన్ ఆన్ ఎనీబడి, బిటర్ ఒపీనియన్ ఆన్ ఎనీథింగ్. ఏదైనా బిటర్ ఒపీనియన్ మనలో ఉంటే వీఆర్ నాట్ హ్యావింగ్ ఒపీనియన్ ఆన్ సంబడి, వీఆర్ హ్యావింగ్ బిటర్ ఒపీనియన్ ఆన్ గాడ్. అంటే ఎవరి మీదైనా చేదైన అభిప్రాయం కలిగి ఉంటే, ఏ విషయం మీదైనా చేదైన అభిప్రాయం నీకుంటే, నువ్వు ఆ విషయం మీద, వ్యక్తి మీద కాదు, దేవుని మీద చేదైన అభిప్రాయం కలిగి ఉన్నావు. అర్థమవుతుందనే మాట. ఈ చేదైన బిటర్ ఒపీనియన్ గ్రడ్జెస్ ఏవైతే ఉన్నాయో ఇవి నిన్ను ఎదగనియవు, నువ్వు ప్రాస్పర్ అవ్వవు. ఎవరు ప్రాస్పర్ అవ్వరు, ఉన్న దాంట్లోనే ఉంటారు, ఉన్నది కూడా పోద్దని ఎవరి గురించి చెప్తున్నానో కొద్దిగా ఆలోచించండి ఒకసారి. సెకండ్ వన్, రెండో వాళ్ళు ఎవరంటే ప్రశ్నలు. ఓకే, క్వశ్చన్స్ అనండి ఒకసారి. క్వశ్చన్స్ అడిగే వాళ్ళు ఎవరు కూడా వర్దిల్లరు. ఓకే, క్వశ్చన్ చేస్తాం, నిలదీయాలి, అడిగేయాలి, కడిగేయాలి అంటాం కదా. ఓకే, ప్రశ్నలు లోపల ఉంటాయి. బాగా వినండి ఒకసారి. యోబుని చదువుదాం ఒకసారి, కంటిన్యూ చేద్దాం ఒకసారి. అప్పుడు యోబు లేచి తన పై వస్త్రమును చింపుకొని తల వెంట్రుకలు గొరిగించుకొని నేల మీద సాష్టాంగపడి నమస్కారం చేసి ఇట్లా నేను నా తల్లి గర్భము నుండి దిగంబరినై వచ్చాను, దిగంబరినై మళ్ళీ పోతాను అక్కడికి. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, నామమునకే స్తుతి కలుగును గాక. తర్వాత ఈ సంగతుల్లో ఏ విషయంలోనైనా యోబు పాపం చేయలేదు, దేవుడు అన్యాయం చేశాడని చెప్పలేదట. తర్వాత దేవుడు అన్యాయం చేశాడని చెప్పలేదు, పాపం కూడా చేయలేదట. సో ఇక్కడ ఎక్కడైనా యోబు ప్రశ్నించినట్టుగా ఉందా? ఎవరినైనా కల్దీల్ని ప్రశ్నించాడా? ఓకే, లేకపోతే ఆ కోర్టుకి వెళ్ళి ఎక్కడైనా కేసు ఫైల్ చేశాడా? లేకపోతే శబాయిల్ని ప్రశ్నించాడా? లేకపోతే దేవుణ్ణి ప్రశ్నించాడా? సుడిగాల్ని, ప్రకృతిని, ఇదిగో ఈ ప్రకృతి వల్ల ఇలా అయిపోయింది అంటాడా? సో ఎందుకయింది అనే తర్వాత సంగతి. ఏదేమైనా దేవుడు నన్ను నమ్మి ఈ సమస్యలోకి నడిపించాడు, దేవునికి స్తోత్రం కలుగును గాక. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను అనండి ఒకసారి మాట. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని. నేను తల్లి గర్భం నుంచి దిగంబరుడనే వచ్చాను, మరలా దిగంబరుడనే వెళ్ళిపోతాను. ఈ మధ్యలో ఇవన్నీ దేవుడు ఇచ్చాడు, ఆయన తీసుకున్నాడు. ఆయన నామానికి స్తోత్రం కలు. నో క్వశ్చన్స్. నెంబర్ 1, నో బిటర్ ఒపీనియన్స్, నో బిటర్ ఎక్స్పీరియన్స్. ఆ బిటర్నెస్ అనేది లోపల లేదు, గ్రడ్జెస్ అనేవి లేవు, నెక్స్ట్ క్వశ్చన్స్ లేవు. వర్ధిల్లే వారి గురించినటువంటి మాటలు ఇవన్నీ. సో దేవుడు నాకు వ్యాపారం ఇచ్చాడా, మంచి అభివృద్ధిని ఇచ్చాడా, దేవునికి స్తోత్రం. ఈ సంవత్సరం ఏం పంటలు పండలేదా, దేవునికి స్తోత్రం. ఓకే, అందరం లేచిపెడదాం ఒకసారి. దేవుని వాక్యమును నువ్వు ఎప్పుడు ఎలా రిఫ్లెక్ట్ చేస్తావు అనేది ప్రధానమైనటువంటి అంశం. ఆస్తి దేవుని వాక్యం. అందరం తలలు వంచి కళ్ళు మూసుకొని నమ్మకత్వంలో మనం ఎక్కడి దాకా ఉన్నామో ఒక్కసారి పరీక్షించుకుంటూ ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుందాం, తలలు వంచి. మా పరమ తండ్రి, మా దేవా, మీకు వందనాలు, స్తోత్రం నాయన. మీ మహాకృపను బట్టి, మీ కనికరాన్ని బట్టి మరొక దినమున మీ యొక్క వాక్యమును ధ్యానించడానికి, వినడానికి కృపనిచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. మా మనోనేత్రాలు వెలిగించండి దేవా, స్తోత్రునైనా. మాకు ప్రత్యక్షత కలిగిన మనస్సు మాకు అనుగ్రహించండి. మా ఆలోచనలను, తలంపులను విశాలపరిచినందుకు మీకు వందనాలు. విన్న వాక్యం మా హృదయంలో స్థిరపరచమని ప్రార్థిస్తున్నాం నాయన. ఏకీవించిన ప్రతి కుమారుడు, ప్రతి కుమార్తెను బట్టి కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రం మీకు వందనాలు. ఈ సమయంలో నాయన ప్రభా, మీ యొక్క సన్నిధిని బట్టి కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నా. మీకే వందనాలు. ఇదిగో నాయన ప్రభా, స్తోత్రం నాయన. మీ యొక్క కృపను బట్టి మీకు వందనాలు. విన్న వాక్యం మా హృదయంలో స్థిరపరచండి. వాక్యానుసారంగా నడుచుకుంటూ వాక్య స్వాస్థ్యమును పొందుకున్న వారమై, వాక్య స్వాస్థ్యమును ఇదిగో మేము రిఫ్లెక్ట్ చేసే వారంగా ఉండటానికి, మల్టిప్లై చేసే వారంగా ఉండటానికి సహాయం దయచండి. ఇదిగో నేను ఒకటిని ఇదిగో 10 చేశానని, 2 4 చేశానని చెప్పే వారంగా మేము ఉండటానికి సహాయం దయచండి. విన్న వాక్యాన్ని అనుసరించే వారంగా, విన్న వాక్యాన్ని ప్రాక్టికల్గా ఇదిగో తీర్మానాలతో, ఇదిగో రిలయబుల్గా, ఇదిగో మీ సన్నిధిలో నమ్మకంగా, ఇదిగో నాయన ప్రభా మేము ఆ యొక్క నిబంధనకు సాక్షులమే ఉండటానికి సహాయం దయచేయని ప్రార్థిస్తున్నాం తండ్రి. నమ్మకత్వం కొరకు ప్రార్థన చేస్తున్నాం. నమ్మకమైన సమాజంగా ఈ సమాజాన్ని మార్చండి ప్రభువా. మీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాం. నమ్మకస్తుల్ని లేవనెత్తండి. నమ్మకత్వం అనే ఫ్రూట్ ఇక్కడ ఫలించునుగాక.
నమ్మకత్వం ఈ సంఘంలో ఫలించునుగాక. ప్రతి వ్యక్తి తన కుటుంబానికి, తనకు, దేవునికి నమ్మకస్తుడుగా జీవించేవాడుగా మార్చబడునుగాక. ప్రతి కుటుంబము నమ్మకమైన కుటుంబంగా దేవుని సన్నిధిలో నిలబడునుగాక. ఇదిగో ఈ సంఘం మీ సన్నిధిలో నమ్మకమైన సంఘముగా, మంచి నమ్మకమైన సమాజమని పిలువబడే సమాజంగా ఈ సమాజం ఉండునుగాక. దేవా మీకు వందనాలు. ప్రతి విధమైనటువంటి వాక్యమును నిర్లక్ష్యం చేసే లేజినెస్ నుంచి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఆయన గ్రహించడానికి, అర్థం చేసుకోవడానికి మీ కృప మీ బిడ్డలేడలా విస్తరింపచేయమని ప్రార్థిస్తున్నా. వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాను. ఆయన ఎవరెవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో ప్రతి విధమైన అదిగోనైనా స్తోత్రమైన అనారోగ్య సంబంధమైన కారణాలన్నిటి నుంచి విడుదలిచ్చి సంపూర్ణమైన స్వస్థత కలుగజేయమని ప్రార్థిస్తున్నా. మీకు వందనాలు. ఇదిగో ఈ సమయంలో నేను ప్రభా, ఇదిగో ఎవరెవరు ఛాలెంజెస్తో ఇక్కడికి వచ్చారు, వారి ఛాలెంజెస్లో అత్యధికమైన విజయం కలుగునట్లుగా సూచక్రియలు, మహత్కార్యాలతో ఇదిగో వాక్యమును స్థిరపరిచే సూచక్రియలు, అద్భుతాలు వారికి ఇప్పుడే కలుగునుగాక. దిస్ ఈజ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దిస్ ఈజ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ అని మీ యొక్క వాక్యము, మీ వాక్య ప్రత్యక్షత ఇదిగో నిజము అని వాక్యానుసారంగా నడుచుకునే వ్యక్తులుగా మార్చబడడం కోసం ఇదిగో సూచక్రియలు, అద్భుతాలు మీ బిడ్డలను వెంబడించునుగాక. వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నానైనా. ఈరోజు విన్న వాక్యము అనేకుల హృదయాలను స్థిరపరచమని ప్రార్థన చేస్తున్నా. మీ యొక్క సన్నిధిని వారి యొక్క నేను ప్రభా ఇదిగో వ్యక్తిగత జీవితంలో, కుటుంబాలను స్థిరపరచమని వేడుకుంటున్నాం నాయన. మీకు వందనాలు. మీ కార్యములు మీ బిడ్డల ఎడల స్థిరపరచమని వేడుకుంటున్నాం. స్తోత్రము తండ్రి. ఎవరెవరైతే నేను ప్రభా బిటర్ ఒపీనియన్స్, బిటర్ ఎక్స్పీరియన్స్, ఇదిగో నేను ప్రభా బిటర్ ఐడియాస్ ఎవరెవరు కలిగి ఉన్నారో వారి కోసం నేను ప్రార్థన చేస్తున్నానైనా. వారి బిటర్నెస్కి కారణమైనటువంటి ప్రతి రాంగ్ ఐడెంటిటీ, ప్రతి రాంగ్ టీచింగ్, ప్రతి విధమైన ఇదిగో రాంగ్ ఒపీనియన్స్ నుంచి నజరేయుడైన యేసుక్రీస్తు గొప్ప నామమున ఇప్పుడే విడుదల ప్రకటిస్తున్నాం. డార్క్ చైన్స్ నుంచి విడుదల, ఇదిగో బంధకాల నుంచి విడుదల ప్రకటిస్తున్నాం. ప్రభా దీవించండి, ఆశీర్వదించండి. అలాగే మీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగో నేను ప్రభా వాక్యమును విని గ్రహించి నేర్చుకుని ఎప్పటికప్పుడు నేను ప్రభా నూతన పరుచుకుంటూ ఇదిగో దేవుని బట్టి బలపరుచుకుంటూ ఉన్నా లేకున్నా, ఇదిగో ఫలించినా ఫలించకపోయినా, ఇదిగో నేను ప్రభా ఇదిగో కలిగి ఉన్నా లేకపోయినా, ఇదిగో దేవునికి సాక్షిగా నేను ఉండాలని అంతకంతకు ముందుకు వెళ్ళడానికి ప్రతి ఒక్కరికి సాక్ష్యము దయచేయమని ప్రార్థిస్తున్నాను. యోసేపు లాంటి జీవితం దయచేయండి ప్రభా. ఎంత శ్రమలో ఉన్న దాసునిగా మారిన ఇదిగో నేను ప్రభా మీకు సాక్షిగా ఎలా ఉన్నాడు, ఇంత ఘోరమైన పాపం నేను ఎట్లా చేస్తాని ఇదిగో మీ సాక్షిగా నిలబడ్డాడు. మీకు వందనాలు. నమ్మకత్వానికి సాక్షిగా ఇదిగో యోసేపు ఎలా ఉన్నాడు, ఇదిగో నమ్మకత్వానికి సాక్షిగా అబ్రహాం ఎలా ఉన్నాడు, ఎవరు చూడట్లేదు కదా అని కాకుండా దేవా మీకు వందనాలు. ఇందును బట్టి అర్థమవుతుంది ఇదిగో నీవు పరలోకపు దేవునికి భయపడు వాడవని, దేవునికి నమ్మకస్తువని, నీ ఫెయిత్ఫుల్నెస్ కనపడుతుందని దేవదూత చెప్పినట్టుగా అబ్రహాం లాంటి విశ్వాస్యత ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థిస్తున్నాం. నేను మీకు వందన. రూతు వంటి విశ్వాస్యత ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీకు వందన. ఇదిగో ఈ యొక్క ఉపమానంలో చెప్పబడిన మొదటి ఇద్దరు వంటి ఇదిగో 5 చేసిన వాని ఇదిగో విశ్వాసత మా అందరిలో కలుగజేయమని వేడుకుంటూ ఆ యొక్క విశ్వాసతను ఫలింపజేసి పరిశుద్ధాత్మ నింపుదల, పరిశుద్ధాత్మ కార్యములు ప్రతి ఒక్క జీవితాల్లో కలుగజేయమని వేడుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి స్తుతించి ఈ ప్రార్థనకి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.